I am not the mind. I am the soul. 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 అనంతమైన విశ్వం నుంచి మనం ఈ శరీరంలోకి ప్రవేశించాం. ఆ విశ్వం అనే పరమాత్మ శక్తిలో అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి విషయము, ప్రతి వస్తువు పొందపరచబడి ఉన్నాయి. ఏ వస్తువు అయినా కూడా ఈ భూమి మీద ఆ పరమాత్మ శక్తితోనే తయారైంది. మనము అయినా, ఇంకే వస్తువు అయినా, ఏదైనా కూడా రూపము వేరే వేరే ఉంటాయి, అన్నిట్లో శక్తి ఒక్కటే. ఏ విధంగా అయితే ఒక ప్లాస్టిక్ ని బాటిల్ గా మార్చగలుగుతాం, లేదా ఒక గ్లాస్ లాగా కూడా మార్చగలుగుతాం, అదే విధంగా ఆ పరమాత్మ శక్తితో ఎన్నో రూపాలు, ఎన్నో వస్తువుల రూపాలు కూడా తయారై ఉన్నాయి. సరైన ధ్యానం చేస్తే నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీ ఎదుట ఉంటుంది, ప్రత్యక్షం అవుతుంది, అవసరమైతుంది. ప్రతి దానికి మనం అర్హులం. ఏది మనకు తక్కువగా లేదు, ఏది మనకు తక్కువ కాదు. ప్రతి నెల 5 లక్షలకు పైగా సంపాదించడం అతి సాధారణ సామాన్య విషయమే. ప్రపంచంలో నెలకి కోట్లల్లో సంపాదించే మానవులు ఉన్నప్పుడు నెలకి 5 లక్షలు తీసుకోవడం అతి సాధారణం. అది మనం నమ్మాలి. సరైన అవకాశం మీ చేతికి వచ్చినప్పుడు 5 లక్షలు చాలా చిన్నది. ప్రతి నెల 5 లక్షలకు పైగా సంపాదించడం, ఒక ఫారిన్ ట్రిప్, ప్రతి సంవత్సరానికి 1 లేదా 2 ఫారిన్ ట్రిప్స్, ఒక లగ్జరీ కార్, లగ్జరీ విల్లా హౌస్, మరియు మీ ఇతర డ్రీమ్స్ అన్ని కూడా మనం సాధించుకోవచ్చు. విజన్ 2025 లో భాగంగా మనందరం కలిసి ఒక గమ్యం లాగా పెట్టుకొని ప్రయాణిస్తున్నాం. 2025 కల్లా మీ అందరి చెక్ 5 లక్షలకు పైగా రావడం, ప్రతి నెల అకౌంట్లోకి వెస్టీజ్ మార్కెటింగ్ 5 లక్షలకు పైగా పడితే మీ లోపల ఆనందం ఎలా ఉండబోతుంది? చెక్స్ పడగానే మీ ఫీలింగ్ ఎలా ఉండబోతుంది? మీ ఫ్యామిలీ వాళ్ళ సంతోషం ఎలా ఉండబోతుంది? ఒకసారి ఊహించుకోండి. ఆ సంతోషానికి వెలకట్టలేము ఫ్రెండ్స్. 5 లక్షలు నెలకు వస్తే మన జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతుంది? అప్పుల నుంచి విముక్తి, అవసరమైన అన్ని వస్తువుల్ని, వసతుల్ని సమకూర్చుకోగలుగుతాం. ఇంట్లో, సొసైటీలో ఒక హీరో లాగా మనకు గుర్తింపు పెరుగుతుంది. కంపెనీ అరేంజ్ చేసే ప్రతి ఫారిన్ ట్రిప్ కి ఫ్యామిలీతో
క్వాలిఫై అయ్యి లగేజెస్ సర్దుకొని ఆ ఫ్లైట్ లో మన టీం అందరితో అన్ని దేశాలు తిరిగి వస్తుంటే వచ్చే ఆనందం, ఉల్లాసం అంతా ఇంత కాదు. ఒకసారి ఊహించండి, మీరు మీ టీం ఆ ఫ్లైట్ లో చేసే సందడి, ఆ దేశాల్లో అన్ని ఫేమస్ ప్లేసెస్, బీచెస్, టెంపుల్స్, ఫొటోస్, జీవితంలో ఎన్నో మరుపురాని క్షణాలను మనకు అందిస్తుంది. ఈసారి మన ట్రిప్స్ ఉన్నాయి, అందరం కూడా క్వాలిఫై అవుతున్నాం. థ్యాంక్ యూ గాడ్. మనందరి డ్రీమ్ ఒక లగ్జరీ కార్. సినిమాల్లో చూస్తున్న కార్స్ ఇప్పుడు మన సొంతం. ఎందుకంటే మన సినిమాకి మనమే హీరో, మీ ఫ్యామిలీకి మీరే హీరో. ఆ కార్ ఈ అవకాశం ద్వారా అత్యంత ఈజీగా సంపాదించుకోవచ్చు. కార్ లాంచింగ్ డే రోజున మీ ఫేవరెట్ బ్రాండ్ లగ్జరీ కార్ షోరూమ్ లో, అది బిఎండబ్ల్యూ కావచ్చు, మెర్సిడీస్ బెంజ్, జాగ్వార్, రేంజ్ రోవర్, ఇంకా ఏ ఇతర బ్రాండ్ అయినా కావచ్చు, మీ అందరి టీం సమక్షంలో అప్లయన్స్ చేతుల మీదుగా, విజయరాజ్ సార్ చేతుల మీదుగా గొప్ప సెలబ్రేషన్ మధ్యలో కేక్ కటింగ్స్ తో సార్ చేతుల మీదుగా కీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నట్టు మీరు మీ ఫ్యామిలీ యొక్క పిక్చర్ ని క్లిక్ చేసుకోండి మీ మెంటల్ స్క్రీన్ పై. ఆ కార్ లో మీ ఫ్యామిలీని కూర్చుండబెట్టుకొని ఒక లాంగ్ డ్రైవ్ కి వెళ్తే మీ ఫీలింగ్ ఎలా ఉండబోతుంది, మీ ఫ్యామిలీ వాళ్ళ సంతోషం ఎలా ఉండబోతుంది. ఆ లగ్జరీ కార్ లో మీ బంధువుల ముందట, మీ ఫ్రెండ్స్ ముందట లగ్జరీ కార్ లో దిగుతుంటే మీ ప్రౌడ్నెస్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక పెద్ద లగ్జరీ విల్లా హౌస్ మన సొంతం. మీ ఊర్లో అతి పెద్దదైన ఇల్లు మీది కాబోతుంది. విస్తీర్ణమైన ప్లేస్ లో ఎత్తైన ప్రహరీ కూడా, గేట్, గేట్ ఎదురుగా వాచ్ మ్యాన్ మీరు రాగానే సెల్యూట్ కొడుతుంటారు. మన కారు లోపలికి ప్రవేశించగానే ఎన్నో కార్లు పార్కింగ్ చేసుకునే అంత ప్లేస్. మన ఇంటికి ఆ లగ్జరీ రాయల్ డోర్, లోపలికి ప్రవేశించగానే విశాలమైన హాల్, గ్లాస్ వాల్స్ తో, మార్బుల్ ఫ్లోరింగ్, హై సీలింగ్, హ్యాంగింగ్ షాండ్లియర్ లైట్స్, రిచ్ సోఫా సెట్స్, ఫర్నిషింగ్స్, లగ్జరీ ఫిట్టింగ్స్ అన్ని కూడా అద్భుతమైన లగ్జరీతో మనకు పొందపరచబడ్డాయి. మోడర్న్ మాడ్యులర్ కిచెన్, ఫస్ట్ ఫ్లోర్ లో అన్ని బెడ్రూమ్స్, సెకండ్ ఫ్లోర్ లో హోమ్ థియేటర్, మీటింగ్ హాల్, జిమ్, ఇంటి వెనకాల ఒక స్విమ్మింగ్ పూల్. మీ ఇంటిని మీరు డిజైన్ చేసుకోండి మీ ఊహతోని. అది 100% వస్తు రూపంలోకి మారి వస్తుంది ఫ్రెండ్స్, మెటీరియలైజ్ అవుతుంది. థ్యాంక్ యూ గాడ్ choosing me for this opportunity, for giving me a wonderful career.
for making me success in this business. Thank you, God. Thank you. Thank you. Thank you. Thank you, my dear family, parents, brothers and sisters. Thank you, my dear mentor, my uplines, downlines, cross lines. Thank you, Vestige Management. Thank you, trainers. Thank you, each and everyone who has helped me get success in this business and in my life. Thank you. Thank you. Thank you. ఒక 1 minute డీప్ మెడిటేషన్ తో మన ఈ డ్రీమ్స్ కి శక్తిని జోడించి ఆ విశ్వంకి వదిలేయండి. ఆ విశ్వం నుండి మరొకటి మారి మన లైఫ్ లోకి రాబోతున్నాయి. దృష్టి చేయండి.
ఓకే ఫ్రెండ్స్, సో లాస్ట్ లో డిస్కనెక్ట్ అయింది, మీ అందరికి పూర్తిగా వచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, ఇలాంటి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసిన మన విజయరాజ్ సార్కి థ్యాంక్ యూ చెప్తూ, సార్ శరత్ గారు వినిపిస్తుందా నా వాయిస్? ఎస్ సార్ వినపడుతుంది. ఓకే. సో అంతా సెషన్ కంప్లీట్ లాస్ట్ వరకు వచ్చింది కదా, నేను లాస్ట్ లో వచ్చింది సార్ డిస్కస్. వచ్చింది సార్ ఓకే వచ్చింది. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విజయరాజ్ సార్, థ్యాంక్ యూ టీమ్ అందరికి కూడా, రియల్ గా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అండ్ మీ అందరు కూడా అటెండ్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్, విష్ యూ వెల్త్. సో అందరూ కూడా మంచి డిసిషన్ తీసుకోండి, స్ట్రాంగ్ గా వర్క్ చేయండి. మీ 2025 డ్రీమ్స్ ఖచ్చితంగా తొందరగా మా అందరి నెరవేరుతాయి. ప్రతిరోజు మెడిటేషన్ కి రండి. మా గ్రూప్ మెడిటేషన్ లో చాలా పవర్ఫుల్ శక్తి ఉంటుంది ఫ్రెండ్స్. అది మీరు, నాకు నేను ఒకసారి చెప్తున్నారు, మెడిటేషన్ చేసినప్పటి నుంచి సార్ చాలా మార్పులు వస్తున్నాయి నా బిజినెస్ లో అని చెప్తున్నారు. అంతకన్నా కావాల్సింది ఏంటండి? రైట్, చాలా మంది ఆరోగ్యం బాగుంది అంటున్నారు, చాలా మంది వ్యాపారం కూడా బాగుంది అంటున్నారు. అంతకన్నా కావాల్సింది మనకి లైఫ్ లో ఏముంది? సో చాలా హ్యాపీ. థ్యాంక్ యూ విజయరాజ్ సార్, అందరికీ కూడా థ్యాంక్ యూ. బ్యాక్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవ్రీడే మనకి కొత్త టెక్నిక్స్ తో విజువలైజేషన్ టెక్నిక్స్ ని నేర్పిస్తూ ఎవ్రీడే మన ఎంతో మంది డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయడంలో మీరు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ అని చెప్తున్నాను మీకు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లీడర్స్, ఈ రోజు అది మన యొక్క మెడిటేషన్ సంబంధించి. సో నెక్స్ట్ పార్ట్కి వెళ్ళే ముందు ఒక అనౌన్స్మెంట్ ఉంది. సో లీడర్స్, మనం ఆల్రెడీ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం గోక్రౌన్ అని చెప్పేసి 6 months లో క్రౌన్ డైరెక్టర్ ఎలా కావాలి అనే ఒక టాపిక్ మీద మనం రెగ్యులర్ గా డ్రైవ్ చేస్తున్నాం అన్ని ఏరియాల్లో విజయరాజ్ గారి ఆధ్వర్యంలో. సో దానికి సంబంధించి మనకి విజయవాడలో ఒక అద్భుతమైన ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మన విజయరాజ్ గారు. సో విజయవాడలో ఈ నెల 21వ తేదీ మనకి నందకిషోర్ గారు, అలాగే మన డిజిఎం సయ్యద్ గారు, అలాగే మన విజయరాజ్ గారు, వీళ్ళ ముగ్గురు యొక్క ట్రైనింగ్స్ మనకి 21వ తారీఖు అద్భుతంగా ఉండబోతా ఉన్నాయి. సో మెయిన్ టాపిక్ ఏంటంటే 6 months లో క్రౌన్ డైరెక్టర్ ఎలా అవ్వాలి. సో క్రౌన్ డైరెక్టర్ అవ్వడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, సో క్రౌన్ డైరెక్టర్ అవ్వడం వల్ల మన లైఫ్ ఎలా ఉంటుంది, సో క్రౌన్ అవ్వటానికి ఎంత ఈజీగా పనిచేయొచ్చు, సో క్రౌన్ అవటం ద్వారా మన టీంలో ఎలాంటి లీడర్స్ ని క్రియేట్ చేయొచ్చు, ఇలాంటి ఒక టాపిక్స్ మీద మనకి 21వ తారీఖు అద్భుతమైన మీటింగ్ ని మన విజయవాడలో కండక్ట్ చేస్తున్నారు విజయరాజు గారు. సో దీనికి సంబంధించిన టికెట్స్ ఆల్రెడీ ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. సో క్రౌన్స్ దగ్గర కావచ్చు, విజయరాజ్ సార్ దగ్గర కావచ్చు, ఈ టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ ఈ యొక్క ప్రోగ్రామ్ కి విత్ టీమ్ తో అటెండ్ అవ్వండి, విత్ టీమ్ తో. సో ఈ యొక్క ప్రోగ్రామ్ కి విత్ టీమ్ తో అటెండ్ అవ్వాలి. ఎందుకు అంటే క్రౌన్ డైరెక్టర్ ఎప్పుడైతే మీరు అవుతారో లైఫే చేంజ్ అవుద్ది, ఎంటైర్ లైఫే, మీ లైఫ్ టోటల్ చేంజ్. క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత ఇది నేనేనా అన్న ఒక ఫీలింగ్ మీకు వస్తుంది. అలాంటి ఒక లైఫ్ మన వెస్టేజ్ లో ఉంది. సో అందుకనే ప్రతి ఒక్క పర్సన్ క్రౌన్ డైరెక్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో గ్రో క్రౌన్ అని చెప్పేసి ఒక డ్రైవ్ చేస్తున్నారు విజయరాజ్ గారు. సో దీనికి సంబంధించి 21వ తేదీ మన విజయవాడలో చాలా గ్రాండ్ గా మనకి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ లో మనకి మంచి ట్రైనింగ్స్ ఉంటున్నాయి. సో సయ్యద్ గారి ట్రైనింగ్ ఉంటుంది, డిజిఎం గారిది, అలాగే మన నందకిషోర్ గారి ట్రైనింగ్ ఉంటుంది. దాంతో పాటు విజయరాజ్ గారిది ఒక రేంజ్ లో ఒక సెషన్ ఆల్రెడీ ఇప్పటికే తయారు చేస్తున్నారు. ఆ సెషన్ కూడా అద్భుతంగా ఉండబోతా ఉంది. సో ఆ సెషన్ కనుక మనం వింటే 100% విత్ ఇన్ 6 months లోపల క్రౌన్ డైరెక్టర్ అవడం చాలా చాలా ఈజీ. సో అలాంటి ఒక సెషన్ మనకి ఆల్రెడీ రెడీ చేస్తున్నారు. సో లేట్ లేకుండా టికెట్స్ బుక్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్ ఏమంటే చాలా మంది ఈవెంట్ లాస్ట్ దాకా వచ్చి, అంటే అక్కడికి వచ్చి ఈవెంట్ దగ్గరకు వచ్చి టికెట్స్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఈసారి అలాంటి టికెట్స్ అక్కడ ఇవ్వబడదండి. 15వ తేదీ, ఈ నెల 15వ తేదీ లాస్ట్ డేట్. సో అప్పటిదాకా టికెట్స్ ఉంటే మీకు దొరుకుతాయి, లేకపోతే లేదు. సో కాబట్టి టికెట్ మళ్ళీ దొరుకుతుందో దొరకదో అనే టెన్షన్ అవసరం లేకుండా ఇప్పుడే మీరు టికెట్ బుక్ చేసుకోండి. మన టీంలో మెయిన్ లీడర్స్ అందరినీ కూడా విత్ టీమ్ తో అటెండ్ అవ్వమని చెప్పండి. సో ఈ ప్రోగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రామ్ అద్భుతంగా ఉండబోతా ఉంది. సో ప్రతి ఒక్క పర్సన్ ఈ యొక్క ట్రైనింగ్ కి 21వ తారీఖు గోక్రౌన్ ట్రైనింగ్ కి అందరూ అటెండ్ అవ్వాలని కోరుతూ మనం మరి ఈ యొక్క సెషన్ ని ముందుకు తీసుకెళ్దాం. మరి ఈ రోజు ట్రైనర్ కూడా రెడీగా ఉన్నారు. సో చాలా హ్యాపీ. ఈ రోజు ట్రైనింగ్ చేసే వ్యక్తి బ్రాండ్ న్యూ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో ఈ మంతే క్రౌన్ డైరెక్టర్ అయి ఫస్ట్ డిజి మీట్
యూనివర్సల్ క్రౌన్ అయ్యి ఫస్ట్ డిజిమిట్ చేయబోతా ఉన్నారు. తన లైఫ్ స్టోరీస్ తో పాటు వెస్టీజ్ లో సక్సెస్ అవ్వాలంటే పాటించాల్సిన టెక్నిక్స్ ఏంటి, టిప్స్ ఏంటి, ఎలాంటి వర్క్ చేస్తే మనం ఈ యొక్క వెస్టీజ్ ద్వారా సక్సెస్ అనేది తీసుకోవచ్చు అనే టాపిక్ ని మనం తెలుసుకోబోతా ఉన్నాం. సో ఈ పర్సన్ నా డౌన్లైన్, లవ్లీ డౌన్లైన్, అలాగే మై ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అని చెప్పొచ్చు. సో ఈ బిజినెస్ ని బుల్లెట్ రాము గారు, నేను శ్రీకాంత్ గారు ముగ్గురం కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. సో శ్రీకాంత్ గారు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నారు. ప్రెసెంట్ 1.5 లాక్ చెక్ దాకా తీసుకుంటూ దాంతో పాటు లగ్జరీ హౌస్ ని ఈ యొక్క ఇయర్ లోనే కట్టాలన్న ఒక ఉద్దేశంతో వర్క్ చేస్తా ఉన్నారు. దాంతో పాటు బ్రాండ్ న్యూ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ టీమ్ లో ఎంతో మంది కార్ అచీవర్స్ ని క్రియేట్ చేశారు. సో 10 లాక్ కార్ అచీవర్. సో ఈ యొక్క సెషన్ ని స్టార్ట్ చేయాల్సిందిగా బ్రాండ్ న్యూ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ మిస్టర్ శ్రీకాంత్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ లేడర్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ప్రతి ఒక్కరికి జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి, సో జూమ్ కండక్ట్ చేస్తున్నటువంటి విజయరాజ్ గారికి సో పాదాభివందనాలు. అట్ ద సేమ్ టైం ఎవరైతే ట్రైనింగ్ చేస్తున్నారో విజన్ 25 లో భాగంగా వాళ్ళకు, ఎస్పెషల్లీ మన మెడిటేషన్ గురు పవన్ సార్కి, పవన్ డీకొండ సార్కి, సో ఆ యూనివర్స్ నుంచి మనకు ఒక పవర్ ని, ఒక శక్తిని మనకిస్తూ మనం ఏంటనేది మనకి తెలియజేశారు. సో మనం ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ యూనివర్స్ నుంచి వచ్చామని చెప్పేసి పవన్ సార్ కి, ఎంటైర్ నా యొక్క అప్లైనర్స్ కి, నా యొక్క టీమ్ కి, మేనేజ్మెంట్ కి, అందరికి కూడా గుడ్ మార్నింగ్ వెస్టీస్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో దిస్ ఇస్ శ్రీకాంత్ సాగర్. నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నా. ఎప్పటి నుంచో ఈ సెషన్స్ వింటూ 5 గంటల జూమ్ మీటింగ్ కావచ్చు, మనం రెగ్యులర్ గా కండక్ట్ చేసుకునే జూమ్ మీటింగ్స్ కావచ్చు, చెప్తూ ఉంటే నేను ఎప్పుడు యూసిడి అవుతాను, నేను ఎప్పుడు 5 గంటల మీటింగ్ చేస్తాను అని చెప్పేసి చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. సో చాలా హ్యాపీ. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఆ టైం రానే వచ్చింది. ఈ రోజు యాజ్ ఏ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా ఈ యొక్క మీటింగ్ చేయడం చాలా హ్యాపీ. సో విజయరాజ్ సార్ కి వన్స్ అగైన్ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తా ఉన్నా నేను. సో ఎందుకనంటే మనం చాలా ట్రైనింగ్స్ వింటా ఉంటాం, చాలా బుక్స్ చదువుతూ ఉంటాం, చాలా మూవీస్ చూడడం కానీ ఎన్నో నేర్చుకుంటుంటాం కదా. సో వీటన్నిటిలో మనల్ని ప్రభావితం చేయగలిగే కొన్ని ఉంటాయి. అవి మన ఫ్రెండ్స్ కావచ్చు, మన సిచ్యువేషన్స్ కావచ్చు, మనం కొంతమందిని తెలియకుండానే డూప్లికేట్ చేస్తుంటాం. రెగ్యులర్ గా మనం మన యొక్క భాష మాట్లాడేది కావచ్చు, తీసుకునే డెసిషన్స్ కావచ్చు, వీటన్నిటిలో నాతో క్లోజ్గా ఉండే వాళ్ళకి తెలుస్తుంది మనం ఎవరిని ఎక్కువ డూప్లికేట్ చేస్తున్నాం అని చెప్పేసి, ఎవరి గురించి ఆలోచిస్తున్నాం అంటే. అట్లా విజయరాజ్ సార్ నిజంగా డే 1 నుంచి కూడా ఆ మాకైతే ది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు. రెగ్యులర్ గా డిస్కస్ చేస్తూ ఉంటాం, సార్ ఇట్లా చేస్తున్నారు, ఇట్లా మనం ఎప్పుడు చేయాలి సార్ లాగా, అసలు ఏంటి అని చెప్పేసి. అట్లా ఎప్పటికప్పుడు ఒక కొత్త వైబ్ తోటి ముందుకెళ్తా ఉంటాడు సార్. అందుకనే స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పాను ప్రతి ఒక్కళ్ళకి. నిజంగా మీరు కూడా గమనించండి లీడర్స్, ఎంత స్పెషల్ గా వెళ్తాడంటే ఎప్పుడు ఒక కొత్త వైబ్ తో. ఈ రోజు 20 సంవత్సరాల అబ్బాయిని మనం బిజినెస్ లో జాయిన్ చేసుకున్నా సరే, వాడు కూడా సార్ ని ఫాలో అయ్యేటట్లు ఉంటది అన్నట్టు. ఖచ్చితంగా ఉంటది, ఎక్కడ తగ్గేదే లేదనే విధంగా ఉంటుంది. కాబట్టి వన్స్ అగైన్ మేనేజ్మెంట్ కి, వన్స్ అగైన్ నా యొక్క టీమ్ కి, నా యొక్క డౌన్ లైనర్స్ కి, అప్ లైనర్స్ కి అందరికి కూడా థ్యాంక్ యూ అండ్ గుడ్ మార్నింగ్. సో నాకు ఈ యొక్క యూసిడి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్ కి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి, కుటుంబ సభ్యులకి, పేరెంట్స్ కి, యూనివర్స్ కి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, సో ఈరోజు నా యొక్క సెషన్ వచ్చేసి లైఫ్ జర్నీ. సో నా యొక్క లైఫ్ జర్నీ అనేది చెప్పడానికి ఈరోజు జూమ్ కి రావడం జరిగింది. సో యాజ్ ఏ 2016 లో ఎంబీఏ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు నా మిత్రుల ద్వారా ఈ యొక్క ఆపర్చునిటీలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీలో ఇన్వాల్వ్ అవ్వడం కంటే ముందు ఒక ఫేజ్ లైఫ్ లో, ఈ ఆపర్చునిటీలోకి వచ్చిన తర్వాత ఒక ఫేజ్ ఉంది లైఫ్ లో నాకు. సో బిఫోర్ వెస్టీజ్ ఏంటి అని అంటే, ఒక నార్మల్ గా 10th క్లాస్ వరకు ఫస్ట్ అంటే తెలియదు, ఆకలి ఎట్లా అవుతుందిరా, పక్కన వాళ్ళని అడిగేదారు ఎట్లుంటదిరా ఆకలి అయితే అనేది. ఆ 10th క్లాస్, బిఫోర్ 10th వరకు ఉంది. సో అప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే అది కంప్లీట్ చేసామో ఆ తర్వాత మొదలైంది యుద్ధం. ఆ తర్వాత సో దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలిసింది. అంటే ఆ యొక్క హంగర్ ఎలా ఉంటది, ఆకలి అనేది ఎలా ఉంటది,
సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ తెలిసింది. ఎందుకు అని అంటే ఎప్పుడైతే 10th అయిపోయిన డిప్లొమాలో ఎంటర్ అయ్యామో, ఎంటర్ అయిన తర్వాత తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చే వరకు మనకేం అర్థం కాలేదు. సబ్జెక్టులు ఆగడం, ఇంట్లో నుంచి ప్రెజర్ పెరగడం, పని చేసుకుంటూ చదవడం, సప్లీలు రాసుకుంటూ చదవడం. సో ఇట్లా అందరూ పాస్ అవుట్ అయి ముందుకెళ్తా ఉంటే హాస్టల్స్ లో ఉండి చదువుకుంటూ ఇంటికి వెళ్తే అదొక షేమ్ ఫీలింగ్. సబ్జెక్ట్ మీద ఒక ఫెయిల్యూర్ ని చూసినట్టు చూడడం, అదే డైజెస్ట్ చేసుకోలేకపోయాం. అప్పుడు దాకా ఎక్కడ ఆగలేదు. సో అట్లా మొదలైంది అనమాట. వాట్ ఈజ్ వాట్ అనేది, ఫెయిల్యూర్ టేస్ట్ అనేది తెలిసింది, ఆకలి టేస్ట్ అనేది తెలిసింది, పని చేయక తప్పలేదు. సో అట్లా వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళాను. అట్లా ఆధార్లో వర్క్ చేశాను వరంగల్లో. ఎంత ఇదంటే అక్కడ చాలా ఇబ్బంది పడడం జరిగింది. బోరింగ్ దగ్గర ఇచ్చేవాళ్ళు అకామిడేషన్. పబ్లిక్ గా బోరింగ్ దగ్గరే స్నానం చేస్తూ పని చేయాల్సిన పరిస్థితి ఆధార్లో. తప్పదు, మహబూబ్ నగర్ లో వర్క్ చేసినాం. ఎందుకంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అంటారు కదా. సో చక్కగా చదవలేదు కాబట్టి అట్లా అయిందేమో అన్నట్టు అలా చేస్తూనే డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసేటప్పుడు అనుకుంటాం, నేను మా ఫ్రెండ్స్ శరత్ సారు, రాము సారు, మా బ్రదరు, ఒక బ్యాచ్ గా 4-5 ఉండేది. సో కలిసినప్పుడల్లా ఎప్పుడు ఎదగాలనే దాని గురించే డిస్కస్ చేసేది. ఫెయిల్యూరే. చదువు కంటిన్యూ చేస్తానే ఉన్నాం, ఎక్కడ ఆగలేదు. జాబ్స్ చేసుకుంటూనే చదువుకుంటా ఉన్నాం. సో ఎప్పుడైతే డిగ్రీ ఇంకా కంప్లీట్ కాకముందే ఇంకా గ్రానైట్ లో వర్క్కి వెళ్తూ ఇంకా అడిషనల్ స్కిల్స్ రావాలని చెప్పేసి టైప్ రైటింగ్ నేర్చుకుంటూ, టైప్ రైటింగ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్స్ నుంచి తెలుగు ఇంగ్లీష్ బోత్ హైయర్స్ కూడా కంప్లీట్ చేసినాం. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం, కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకోవడం, అట్లా కలెక్టరేట్ లో జాబ్ వచ్చింది ఖమ్మంలో డిగ్రీ అయిపోయే ముందు. కాంట్రాక్ట్ బేసిక్, రాము సారు, నేను, శరత్ సార్ మేము చేయడం జరిగింది అందులో. సో అక్కడ కూడా అంతే, చాలా తక్కువ శాలరీ, వర్క్ చాలా బర్డెన్ ఉండేది. అట్లా కాదని చెప్పేసి హైదరాబాద్ సిస్టమ్స్ కొనుక్కొని నెట్ సెంటర్ పెడదామని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు. ఎందుకు? ఎట్లయినా సక్సెస్ కావాలని చెప్పేసి. సో ఇదంతా కాదని చెప్పేసి ఒక క్లోజ్ రిలేటివ్, ఒక సాఫ్ట్వేర్ బాబాయ్ ఉంటాడు మాకు. ఆయన చెప్పింది ఏంటంటే, ఎందుకు మీరంతా ఇబ్బంది పడతారు, మా ముగ్గురిని కూర్చోబెట్టి మీరు మీరు ఎంబీఏ చేయండి. ఎంబీఏ చేస్తే మీరు స్కిల్స్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ కావచ్చు, మీ కష్టాలన్నీ అక్కడ పోతాయి, మీకు ఏదైతే సక్సెస్ కావాలని బలంగా ఉందో 100% అవుతారు అని చెప్తే, అప్పుడు ఐసెట్ ఎగ్జామ్ రాసేసి అలాంటి పరిస్థితుల్లో ఎంబీఏ జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మీరు ఒకసారి చూడండి, లైఫ్ లో ఎలాగైనా ఎదగాలి, పెద్దగా సక్సెస్ కావాలి, దానికోసం ఒక ప్రణాళికాబద్ధంగా వచ్చాం. ఎటువంటి గైడ్ లైన్స్ లేవండి, మేమే డిస్కస్ చేసుకునేది, మేమే డెసిషన్స్ తీసుకునేది. ఏం డెసిషన్స్ తీసుకున్నా నా ఫ్రెండ్స్, మా బ్రదర్స్ ఇట్లా డిస్కస్ చేసుకునేది అంతే. డేర్ డేర్ టు సక్సెస్ అంటారు కదా, మాకు మేమే ఒక నిర్ణయం, అది తప్పో ఒప్పో తెలియదు, ఆ డెసిషన్ తీసుకునేది, ముందుకెళ్ళేది. సో అట్లా ఎంబీఏ ఎంత సీరియస్ గా చేసే టైంలో మా తలుపు తట్టింది వెస్టీస్. నాకంటే ముందు మా మిత్రులకు తెలుసు, రాము సార్కి, శరత్ సార్కి. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు కూడా నేను నో చెప్పిన, కిండల్ చేసిన. వాళ్ళు ఇన్వాల్వ్ అయిన 1 month తర్వాత కూడా నాకు చెప్పకుండా ఇన్వాల్వ్ అయ్యారు. నేను చెప్తే నేను ఇట్లానే అంటున్నా అని చెప్పేసి తెలిసింది. తెలిసిన తర్వాత వాళ్ళతో వాగ్వాదం అనేది జరిగింది. ఆ తర్వాత ఒక మీటింగ్ రా శ్రీకాంత్, నువ్వు ఒక మీటింగ్కి వచ్చిన తర్వాత నువ్వు డెసిషన్ తీసుకో, ఆ తర్వాత నీ ఇష్టం, నీ పని నువ్వు చేసుకోవచ్చు అని చెప్పేసి అని అన్నారు. ఆ మీటింగ్ కి, కాలేజ్ ఎగ్గొట్టి మీటింగ్కి వెళ్ళాను. అంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చా, కాలేజ్ డోర్ క్లోజ్ అయింది, మీటింగ్ హాల్ డోర్ ఓపెన్ అయింది. మీటింగ్ అటెండ్ అయినా ఫస్ట్ ప్రొడక్ట్ ట్రైనింగ్, ప్రొడక్ట్ గురించి చెప్తున్నారు. నాకు ప్రొడక్ట్ గురించి ఇల్లేంటి మీటింగ్ అని చెప్పి తీసుకొచ్చి ఏందో అలోవెరా అంటున్నారు, ఫ్లాక్స్ అంటున్నారు, స్పుర్లినా అంటున్నారు, పేస్ట్లు అంటున్నారు, ఇవన్నీ బ్యాగులు వేసుకొని అమ్మాలని నవ్వుకుంటున్నా నాకు నేను. అంటే ఇంతకుముందు రూమ్ లో ఉండేటప్పుడు, చదువుకునేటప్పుడు పేపర్ కావాలని చెప్పి పేపర్ వేసేటోళ్ళు వచ్చి అడిగితే, బుక్స్ అమ్మే వాళ్ళు వచ్చి అడిగితే ఏడిపిస్తా ఉండేది. నన్ను నేను ఊహించుకుంటున్నా అట్లా. ఇవన్నీ నేను బ్యాగులు వేసుకొని ఇలా అమ్ముకోవాలేమో అని చెప్పేసి ప్రొడక్ట్ గురించి చెప్తుంటే నిర్లక్ష్యంగా ఉన్న ప్రొడక్ట్. బుక్ పెన్ను కూడా తీసుకొని వెళ్ళినా కానీ ప్రొడక్ట్ గురించి ఏం రాయలే. తర్వాత ప్లాన్ చెప్తున్నారు. ప్లాన్ చెప్పినప్పుడు వింటున్నా మధ్యలో తెలియకుండా నోట్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే దాంట్లో కార్ వస్తుందని చెప్తున్నారు, దాంట్లో ఇల్లు వస్తుందని చెప్తా ఉన్నారు. మన డ్రీమ్స్ లో ఉన్నాయి అవన్నీ, మంచి కారు కొనుక్కోవాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, ఎప్పటికైనా సెటిల్ కావాలని ఉన్నాయి.
సో అప్పుడు నోట్ చేసుకుంటున్నా, ఒక ఫీల్ అయినా ముందు నుంచి ఎందుకు రాసుకోలేదని చెప్పేసి. తర్వాత ఎవరైతే మీటింగ్ చెప్తున్నారో ఆ సార్ ఆయనకి ఇన్కమ్ చెప్పిండు 1,40,000 అని చెప్పారు. 1,40,000 అసలు ఇన్కమ్ వస్తుందా అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చేసి, మనకైతే అంత వద్దు, ఆ పైన ఉన్న 40,000 35,000 వస్తే చాలు, ఒక 5 years వర్క్ చేయొచ్చు అని చెప్పేసి మీటింగ్ అయిపోయిన తర్వాత సార్కి కలవడం జరిగింది. సార్ నేను ఇట్లా కాలేజ్కి వెళ్తున్నాను, మరి నేను ఇది చెయ్యాలంటే ఆ సార్ ఏం చెప్పిండంటే, బాబు నువ్వు ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నావు, నాది ఎంబీఏ అయిపోయింది, బిజినెస్ ఎంబీఏ అయిపోయింది, నా రకరకాల కోర్సెస్ కూడా ప్రైవేట్ గా కూడా నేను పీజీ డిప్లొమా కోర్సులు కూడా చేసిన, ఇక్కడ ఇందులో తప్ప ఎక్కడ లైఫ్ లేదు అని చెప్పేసానంటే అప్పుడు నాకు మైండ్ ఓపెన్ అయింది. నేను ఎంబీఏ చేసేటప్పుడే నేను డిసిషన్ తీసుకోవాలా వద్దా అని అంటే, ఆల్రెడీ ఎంబీఏ కంప్లీట్ చేసి పీజీ డిప్లొమా కోర్సులు కంప్లీట్ చేసి ఆల్రెడీ మార్కెట్ లో వెళ్ళి వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వినాలని చెప్పేసి ఆ రోజు నుంచి కాలేజ్ డోర్ క్లోజ్, వెస్టేజ్ డోర్ ఓపెన్ అయింది. అట్లా ఒక హై పిచ్ మోటివేషన్ తో, ఒక పాజిటివ్ ఎనర్జీతో, కొన్ని టన్నుల ఎనర్జీతో మనం మార్కెట్ లోకి వెళ్ళడం జరిగింది. సో మార్కెట్ లోకి వెళ్తే తెలుసు కదా, మన రిలేటివ్స్ ఏమంటారు, మన ఫ్రెండ్స్ ఏమంటారు, మనందరికీ తెలుసు. మీరు బిజినెస్ లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు వెస్టేజ్ పట్టుకొని వెళ్తే ఎట్లా చూస్తున్నారు? ఫస్ట్ కొత్తగా మీరు వెళ్ళినప్పుడు, ఈరోజు మీరు జాయిన్ అయ్యారు, రేపు చెప్పడానికి వెళ్ళినప్పుడు కొంత మనకు ఒక పక్క భయం భయంగా షేమ్ ఫీలింగ్ ఉంటది, వాళ్ళకు కూడా ఎందుకురా బాబు నీకు ఈ తలకాయ నొప్పి, ఎందుకు ఇవన్నీ నాకు అర్థం కాదు, మంచి చదువుకోవాలి, ఒక పెద్ద సంస్థలో ఒక మంచి పనోడిగా పనిచేయాలి, ఇదే కదా మనోళ్ళు చెప్పేది, సారు ముందు అయ్యా అని చెప్పేసి పిచ్చి తిట్లు తినాలి. దీన్ని గొప్పగా ఊహించుకుంటారు మనోళ్ళు, దీన్నే గొప్పగా చెప్తారు కదా. సో అట్లనే నాకు పడ్డాయి, ఎందుకురా బాబు నీకు ఎందుకు వచ్చింది, దిమాగ్ ఖరాబ్ అయిందా, మైండ్ లేదా, చక్కగా చదువుకుంటున్నావు, ఎన్నో కష్టాలు పడ్డావు, ఎన్నో కష్టాలు పడ్డావు, ఇప్పుడు అవసరమా, ఎంబీఏ చేస్తున్నావు కదా, మంచిగా దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు కదా, ఎందుకు పాడు చేసుకుంటావు, మీ ఫ్రెండ్స్ మంచోళ్ళే కదా, వాళ్ళకేమైంది, వాళ్ళకేమన్నా బుర్ర ఖరాబ్ అయిందా అని చెప్పేసి. నా మాట వినేటోడు ఒక్కళ్ళు లేరు. నా మాట విన్నది మా పిన్ని, నా ఐడీస్, నా ఫస్ట్ ఐడి మా పిన్ని, మా అత్తయ్య, ఇంక వీళ్ళు నా మాట విన్నారు. ఎందుకంటే తప్పదు ఇక వాళ్ళకి ఆధార్ కార్డు తీసుకోవడం, ఐడి వేయడం. సో వీళ్ళు ఏం పర్చేజ్ చేస్తారు, వీళ్ళు మన ఇంట్లోనే ఉంటారు, వీళ్ళేమో పర్చేజ్ అనేది లేదు. సో అట్లా ఎక్కడికి వెళ్ళినా నెగిటివ్, ఏం చేయాలో తెలియట్లేదు. ఒక పక్క చూస్తే ఫస్ట్ మంత్ జాయిన్ అయిన మంత్ లోనే నా ఫ్రెండ్స్ కి కొద్ది గొప్ప చెక్ వచ్చింది, రాము సార్కి, శరత్ సార్కి చెక్ అనేది ఉంది. నాకు చూస్తే ఫస్ట్ మంత్ 21 రూపీస్, 21 రూపీస్. ఏం ప్రొడక్ట్ తీసుకున్నా అంటే, మా సిస్టర్ కి పీసీఓడి ప్రాబ్లం ఉంటే తీసుకున్నా, మంత్ ప్రాబ్లం. 20 days లో రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు ఒక రేంజ్ లో ముందుకెళ్ళొచ్చు అనుకున్నా. ఆ రిజల్ట్ చెప్పినా సరే ఇదే మెయిన్ గా, నువ్వు ఎందుకు నీ స్టడీ పక్కన పెట్టి ఇది చేస్తున్నావు, ఇవన్నీ ఈ రోజు ఉంటాయి రేపు వెళ్ళిపోతాయి, ఈ కంపెనీ గ్యారంటీ ఏంటి, ఇలాంటి నేను ఇన్ని చూసిన, వాళ్ళ అనుభవంలో ఉన్నాయి, వాళ్ళు ఎన్నో చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా సక్సెస్ అనేది వస్తది అనే హై పిచ్ మూమెంట్ తోటి ముందుకెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత తిట్లు తిని ఇంటికి రావడం. 1 నెల గడిచిపోయింది, 2 నెలలు గడిచిపోయినాయి, 3rd month ఇస్త్రీ చొక్కాలు వేసుకొని తిరుగుతున్నావు, షూస్ వేసుకొని తిరుగుతున్నావు, అసలు నీ జీవితం ఏమైపోతుంది, అసలు నువ్వు ఇటు వెళ్తున్నావు అర్థమవుతుందా అని చెప్పేసి అట్లా ఇబ్బంది పడ్డ పరిస్థితులలో 2 months కి బుల్లెట్ రాము సార్ యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ గా 15,000 ఇన్కమ్ ఒక చెక్ రూపంలో వచ్చింది. అప్పుడు చెక్ వచ్చింది. సో ఆ చెక్ పట్టుకొని తిరుగుతుంటే, రాముకి ఓకే, నీ ఇన్కమ్ ఏది, తర్వాత సాయి ఇన్కమ్ వచ్చింది, సాయికి వచ్చింది ఓకే, నీ ఇన్కమ్ ఏది, తర్వాత మా బ్రదర్, నా అప్లైనర్ మా బ్రదర్, ఆయనకి ఇన్కమ్ వచ్చింది, 5 months అయింది, నీ ఇన్కమ్ ఏది అని అంటే 5 months అయింది, చెక్ లేదు, ఓన్లీ సెల్ఫ్ పర్చేజ్ మీద వచ్చేది. రీటైల్ గా కొన్ని చేస్తే 1,200 1,300 అట్లా వచ్చేది. ఇట్లా 6th month బ్రోంజ్ డైరెక్టర్ అయినా 5,800 రూపాయలు వచ్చింది. సో ఈ 5,800 రూపాయలు తీసుకెళ్లి చూపిస్తే, ఈ 5,800 కోసం 5 రోజులు కష్టపడ్డదన్నారు, అసలు రానప్పుడు రాలేదన్నారు, వస్తే జాయిన్ అవుతా అన్నారు, 1,000 రూపీస్ వచ్చింది, జాయిన్ కాలేదు, 5,800 వచ్చింది, దీనికోసం అని చెప్పేసి అని అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ట్రైనింగ్స్ వింటుంటే ఈ అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు,
వీడిని నమ్ముకుంటే మనకు పని కాదు. ఎందుకంటే ఏది చూపించినా వాడికి తక్కువే. ఇక ఏది చూపించినా తక్కువే. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క పర్సెప్షన్ వేరే ఉంది, వాళ్ళ యొక్క వ్యూ వేరే ఉంది. కాబట్టి ఆ రోజు నేను రియలైజ్ అయినా వీళ్ళని అసలు కలవద్దు, వాడేవాడు నాకు ఫోన్ చేయాలి తప్పితే నేను వీళ్ళని కలవకూడదు అని చెప్పేసి డిసైడ్ అయిన ఆ రోజు. ఎవరైతే నాకు నో చెప్పారో వాళ్ళందరికీ, ఎందుకంటే పదే పదే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే చులకనైపోతా ఉన్నాం. పదే పదే వాళ్ళు నా ఫ్రెండ్స్ చెక్కులు చూపిస్తే అవి వాళ్ళవి కదా, నీ కాదు కదా అంటున్నారు. నా చెక్కు చూపించే తక్కువ అంటున్నారు. మరి వాడికి ఏం కావాలి అనేది మనకి తెలియదు, మనకి చెప్పట్లేదు. ఇట్లా ఆ, ఎంత టఫ్ టైమ్స్ అంటే ఆ రోజుల్లో ఆండ్రాయిడ్ మొబైల్ కూడా లేదు. నేను 2017లో నేను ఆండ్రాయిడ్ మొబైల్ కొనుక్కున్నాను. ఆండ్రాయిడ్ మొబైల్ అంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి సిచ్యువేషన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అనేది. 2017లో ఆండ్రాయిడ్ మొబైల్ కొనుక్కున్న తర్వాత కొంచెం ప్లస్ అయింది నాకు బిజినెస్ కి. సక్సెస్ అవుతున్న వాళ్ళ వీడియోస్ చూపించడం, వాళ్ళకి సంబంధించినటువంటి చెక్స్ చూపించడం, మీటింగ్స్ ని ప్రమోట్ చేయడం, ఇట్లా దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకెళ్ళాం. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు దీంట్లోకి వచ్చేటప్పుడు. ఉన్నది ఒకే ఒక ఎక్స్పీరియన్స్. ఆకలి ఎట్లా వస్తుందో చెప్పగలం, కష్టాలు ఎట్లా ఉంటాయో చెప్పగలం, జేబులో డబ్బు లేని పరిస్థితులు చెప్పగలం, ఎట్లా చిన్న చిన్న పనులు ఎలా చేసుకోవాలి, ఎట్లా చిన్న చిన్న డబ్బులు. రేపు 1000 రూపాయలు కావాలంటే ఈ రోజు క్యాటరింగ్ వెళ్ళొచ్చు. రేపు 1000 రూపాయలు కావాలంటే ఈ రోజు గ్రానైట్ పని ఫ్లేమింగ్ వెళ్ళొచ్చు, పాలిష్ వెళ్ళొచ్చు. రేపు 1000 రూపాయలు కావాలంటే ఇసుకెత్తడానికి వెళ్ళొచ్చు. ఇట్లాంటి తప్పితే వేరే ఎక్స్పీరియన్స్ లేదు మనకి. జాబులు ఆధార్ ఇవన్నీ ఉన్నాయి, వాడుకొని వదిలేయటం తప్పితే ఏం లేదు. అందులో కెరియర్ లేదు. చాలా మంది ఇప్పుడు షాపింగ్ మాల్స్ లో పనిచేస్తూ ఉంటారు కదా మన వాళ్ళు, సేమ్ అంతే, కెరీర్ ఉండదు. అంతే, వాడుకొని వదిలేస్తారు. మనం 9 గంటల నుంచి ఉంటే మనకి శాలరీ ఇస్తారు, నుంచోలేకపోతే దుబ్బే అంటారు. సారీ ఇట్లా మాట్లాడకూడదు, బట్ ఇది ఆల్రెడీ చూసాం. చిన్నతనం నుంచే చూడడం. 17 ఇయర్స్ కి నేను స్పాట్ బిల్లు, కరెంట్ బిల్లులు కొట్టాల్సి వచ్చింది. ఎందుకు 17 ఏళ్ళకి కరెంటు బిల్లులు కట్టాల్సి వచ్చింది అంటే మరి డిప్లొమాలో సబ్జెక్టులు పోయినాయి, మరి జీవితం ఏంటో తెలియదు. కాబట్టి తెలిసిన మా బాబాయ్ ఉన్నారు, ఆయన చూపిస్తే అది చేసుకున్నాను, తప్పదు నాకు. అందులో అన్నా సక్సెస్ అవుతావు కదరా, అదే ఆ జాబ్ అన్నా ఉంటది కదా అని చెప్పేసి అన్నారు. సో తప్పదు కదా. సో అంటే ఇలాంటి ఇలాంటి ఫెయిల్యూర్ తెలిసిలే కానీ సక్సెస్ అనేది తెలియదు లైఫ్ లో. అటువంటి పరిస్థితుల్లోనే జేబులో రూపాయి లేదు, ఆ పరిస్థితుల్లో వెస్టీజ్ లో ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకుంటూ మీటింగ్స్ కి అటెండ్ అవుతూ జనాలు ఏం చెప్తున్నారో దాని నుంచి అవగాహన పెంచుకుంటూ ప్రొడక్ట్ ట్రైనింగ్స్ కి అటెండ్ అవుతూ సార్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, విజయరాజ్ సార్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, కంపెనీ ప్రోగ్రామ్స్ లో కావచ్చు, ఏమైతే చెప్తున్నారో డూప్లికేట్ అంతే, పక్కా జిరాక్స్ కాపీ తీస్తాం కదా, ఈ జిరాక్స్ కాపీ లాగా ఇంప్లిమెంట్ చేస్తే కూడా సక్సెస్ అనేది ఎందుకో వచ్చేది కాదు నాకు. 100% ఎఫర్ట్స్ పెట్టేది, మీటింగ్స్ కి పీపుల్ ని తీసుకెళ్లేది, వచ్చేది కాదు. సో అట్లా 6 months కి బ్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత దేవుడు నా కష్టాన్ని చూసినట్టున్నాడు. 2019 మే 2019 మేలో నాకు ఒక రోజు విజయరాజ్ సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి శ్రీకాంత్ నీ కార్ ఫండ్ వస్తుందా అని అడిగారు. సార్కి తెలుసు. అడిగితే వస్తుంది సార్ అన్న. మరి నువ్వు ఎందుకు కారు తీసుకోలేదు, ఎప్పటి నుంచి వస్తుంది అన్నారు. వామ్మో సార్, కారా, నాకు బండి లేదు సార్ అని నేనన్నా. నేను బండి కొనుక్కుందాం అనుకుంటున్నా అని చెప్పిన. నువ్వు పిచ్చాడు అని నాకు అర్థం కాదు, బండి కొనుక్కోవటం ఏంది, మనం ఇప్పుడు 40 కార్ల పైన కారుని ఇవాల్వ్ చేస్తున్నాం విజయవాడ పున్నమి ఘాట్లో, కంపల్సరీ నీ కారు పండు ఉంది కాబట్టి నువ్వు కారు తీసుకోవాలి అని అంటే, సార్ మా ఇంట్లో బండే లేదు సార్, కారు ఎక్కడి నుంచి తీసుకోవాలని చెప్పేసి నేనన్నా. లేదు లేదు తమ్ముడు, నేను వచ్చి మాట్లాడతా అని చెప్పేసి సార్ మీటింగ్కి వచ్చినప్పుడు మా అన్నయ్య తోటి శరత్ సార్ తో రాము సార్ తో డిస్కస్ చేసి అప్పటికి సార్ వాళ్ళ కార్లు వచ్చినాయి. నా మైండ్ లో ఏంటంటే బైక్ అని ఉంది. బైక్ ఎందుకు ఉంది అంటే మా డాడీ స్టిల్ ఇంకా సైకిల్ దొక్కేది ఇప్పటికి విలేజ్ లో. అంటే మా పరిస్థితులు అలాంటి. సో అయితే నాకు ఐడియా లేదు అసలు, కారు నాకు డ్రైవింగ్ కూడా రాదు సార్ అంటే, నేను తప్పించుకోవడానికే చూస్తాను ఎట్లయినా దాన్ని తీసుకోవద్దని చెప్పేసి. అప్పుడు సారు యాప్ ఓపెన్ చేసిస్తే, ఏంది ఫండ్ కూడా ఉంది కదా నీకు, బాగానే కార్ ఫండ్ కూడా ఉంది కదా, కంపెనీకి మెయిల్ పెడితే డౌన్ పేమెంట్ వస్తుంది, అప్పటికే 1,50,000 దాకా ఉంది డౌన్ పేమెంట్, ఇంకొక 50,000 చూసుకుంటే 2 లక్షలు డౌన్ పేమెంట్ కడితే వస్తుంది నీ కారు. మంచిగా నువ్వు స్టార్ డైరెక్టర్ 3 LOB తో అవుతుంది నాది అప్పుడు రెగ్యులర్ గా. 3 LOB అవుతుంది కదా, అప్పుడు అరౌండ్ 78,000 అట్లా వస్తుంది ఇన్కమ్. బాగుంది కదా, ఇన్కమ్ కూడా బాగుంది కదా, నువ్వు తీసుకో అని చెప్పేసానంటే సార్ చెప్పారు. ఫ్రెండ్స్ సమక్షంలో ఫ్యామిలీ వాళ్ళని కూడా అడిగితే తీసేసుకున్నా. వెహికల్ 10 లక్షలు ఫోర్డ్ ఫిగో తీసుకున్నాను. నిజంగా వండర్.
ఆ యొక్క ప్రోగ్రాం జరిగింది. నా లైఫ్ లో ఒక 5,000 మంది ముందు మాట్లాడదని కల్లో అనుకుంటాం మనం. అసలు తెలుస్తుందా మనకి? 10 మంది ముందు మాట్లాడమంటేనే, ఒక విలేజ్ లో కావచ్చు, మన కాలేజ్ లో కావచ్చు, సెమినార్స్ లో మాట్లాడేటప్పుడే వణుకు వస్తుంది మనకి. అట్లాంటిది ఒక పున్నమి గట్ల ఇట్లా చూస్తే జనాలు కనపడుతున్నారు, మొత్తం జనాలే. వాళ్ళ ముందు మైక్ ఇచ్చారు, కారిచ్చవరకు మాట్లాడాలని. మైక్ లాక్కొని వెళ్ళిపోయేదాకా మైక్ ఇయ్యలే నేను. నా భయం అంతా పోయింది, ఫియర్ అంతా పోయింది. ఎందుకంటే అంత ఫెయిల్యూర్ చూసి ఇక అక్కడే నా సక్సెస్ మాట్లాడొచ్చు. నా టీం వాళ్ళు వచ్చారు, మా రిలేటివ్స్ వచ్చారు చాలా మంది ఆ ప్రోగ్రామ్ కి. ఇంకా ఆ రోజు అర్థమైంది వాట్ ఈజ్ వెస్టీజ్. శ్రీకాంత్ ఏం టేకప్ చేశాడు, అసలు వెస్టీజ్ అంటే ఏంటి, ఆంధ్ర తెలంగాణలో ఏ రేంజ్ లో ఉంది, ఇండియాలో ఏ రేంజ్ లో ఉంది అనేది ఆ రోజు జనాలకు అర్థమైంది. ఎందుకంటే ఒక టీంలో 40 కార్లు పైన కార్లు రావడం అంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి. మన ఇంట్లో ఒక బండి నుంచి ఇంకో బండి కొనుక్కోవడానికే మనం నానా కష్టాలు పడతాం. వాస్తవా కదా? ఏదైనా ఇల్లు చిన్న రిపేర్ చేయించుకోవాలంటేనే ఎంతో మనకి ఇబ్బంది అవుతా ఉంటది. అట్లాంటిది మనం సక్సెస్ అవడంతో పాటు మనతో పాటు 10 మందిని సక్సెస్ చేసే బాధ్యతలు మనం ఎందుకు తీసుకుంటాం బయట? అది వన్ అండ్ ఓన్లీ వెస్టీజ్ లోనే సాధ్యం. అది వెస్టీజ్ లోనే కుదురుతుంది, వేరే దాంట్లో కుదరదు. సో అట్లా విజయరాజ్ సార్ పుణ్యమా అంటూ సార్ యొక్క ఆలోచన చూడండి. రైట్ లీడర్ తో పని చేస్తే, రైట్ మైండ్ సెట్ లో ఉంటే, రైట్ టీమ్ లో ఉంటే మనం సక్సెస్ అవుతాం. సార్ అనుకోకుండా ఉంటే మినీ కార్నివాల్ అసలు సార్ మైండ్ లోకి రాలేదు. ఈ రోజు నా కార్ ఉండేది కాదు, ఎప్పుడు ఉండేదో కూడా తెలియదు. సో కాబట్టి చూడండి, మీరు చాలా మంది అబ్జర్వ్ చేయాలి ఈ యొక్క విషయం. ఒక ప్రాపర్ రైట్ థింకింగ్, ఒక ప్రాపర్ రైట్ మైండ్ సెట్ అంటే అది మన లీడర్. సార్ ఏదైతే విజన్ పెట్టారో నిజంగా వండర్ఫుల్. ఆ విజన్ కూడా రెగ్యులర్ గా మనం మాట్లాడుకుంటాం. సో మనం ఒక రైట్ టీమ్ లో ఉన్నాం కాబట్టి మనం సిస్టమ్ ఫాలో అయితే 100% సక్సెస్ అవుతాం. అట్లా నేను 2019 లో కార్ తీసుకోవడం జరిగింది. కారు తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన, ఇది లైవ్ రికార్డింగ్. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇప్పటికైనా వెళ్ళి అడగండి, 2 నెలలు పట్టింది మా డాడీ ఆ కారు నాదని నమ్మడానికి. పిచ్చి తిట్లు మామూలుగా కాదు, మామూలుగా కాదు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ కారు నాది డాడీ అంటే ఇది కాదు, దాని మీద కంపెనీ స్టిక్కరింగ్ ఉంది, అది కంపెనీది ఎందుకు తెచ్చిన, ఎవరో పోలీసు వాళ్ళు పట్టుకెళ్తారని చెప్పారంట. కంపెనీ కార్ వేసుకొని తిరుగుతున్న మీ వాడు, తెలుసుగా విలేజ్ లో ఎట్లుంటదో. సో ఎవరు చెప్పిండో తెలియదు, ఏమీ తెలియదు. ఇంటికి వెళ్ళాలంటేనే భయం. అమ్మలోనే ఉండేది శరత్ సార్ వాళ్ళ ఇంట్లో మాక్సిమం, భయపడి. ఇంటికి వెళ్తే కథమే, అటాకే. సో అటువంటి పరిస్థితుల్లో ఒకసారి ఇమాజిన్ చేయండి మీరు. సార్ మీరు ఇమాజిన్ చేయండి. సో అట్లా నేను ముందుకెళ్ళాను. ఆ తర్వాత వచ్చింది నాకు ఏదైతే ఎల్ఓబి టీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ తర్వాత నాకు తెలియకుండానే ఒక 25,000 పీవీస్ ఉన్న టీం నందిగామ, పేరు కూడా చెప్తున్నా, నందిగామ టీము ఆటోమేటిక్ గా జీరో అయిపోయింది. జీరో అయిపోయింది. ఎందుకు అయిపోయిందో తెలియట్లా. నేను భారీ వర్షంలో, వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం 2 ఇయర్స్ బైక్ మీద అయితే శరత్ సార్ బండి కానీ, రాము సార్ బండి కానీ, మా అన్నయ్య బండి కానీ అడిగి రెగ్యులర్ గా తిరిగేది. రిటర్న్ 10:30, 11 దాకా అక్కడ స్పెండ్ చేసి నందిగామలో ఇంటికి వచ్చేది. అంత కష్టపడి డెవలప్ చేసిన. ఈవెన్ ఏదైనా మన అందరు లీడర్స్ ఎలాగైతే కష్టపడుతున్నారో అట్లనే వర్క్ చేసినాం. టీం జీరో అయింది, తెలియట్లేదు ఎందుకైందో. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మెయిన్ లీడర్స్ 6-7 మంది ఉన్నారు, ఎవరు ఫోన్ ఎత్తట్లేదు. రెగ్యులర్ గా విజయవాడ మీటింగ్కి వచ్చేది, వాళ్ళు మీటింగ్ కి రావట్లేదు. ఇక లాభం లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళా. ఆ తర్వాత తెలిసింది అది ఎందుకు డియాక్టివేట్ అయిందో. మీ అందరికి కూడా అర్థమయ్యే ఉంటది చాలా మందికి. ఆహా, అప్పుడు ఇంకొకటి నేర్చుకున్నా నేను, ఓహో ఈ విధంగా కూడా ఉంటారన్నమాట అని చెప్పేసి అది నేర్చుకున్నా. నిజంగా ఎంత బాధ అవుతుందో మీరు చెప్పండి. 3 ఎల్ఓబీలు వస్తూ మంచిగా ఒక 70-80 వేలు ఇన్కమ్ తీసుకుంటున్నా నాకు. అట్లా ఒక టీం అనేది డ్రాప్ అయిపోయింది. జీరో, స్టిల్ నో జీరో ఆ టీం. సో అంటే ఫుడ్ లో విషయం పెడితే హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్తే మనకి బాగా అవుతుంది. అక్కడ డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తారు, మెడిసిన్ ఇస్తారు. చెవుల విషయం వస్తే చచ్చేదాకపోదు కదా. అదే జరిగింది అనమాట. అంటే చూడండి, అంటే నాకు తెలిసి నా మీద నెగిటివ్ ఉండదు ఎవరికి. నాతో క్లోజ్గా ఉండే వాళ్ళకి కావచ్చు, ఎంటైర్ మా రిలేటివ్ సర్కిల్స్ లో, ఫ్రెండ్ సర్కిల్స్ లో అసలు నా మీద ఎవరికి నెగిటివ్ ఉండదు. ఇప్పటికీ నెగిటివ్ అనేది ఉండదు నా మీద అసలు.
కానీ ఒక టీం కి నెగిటివ్ అనేది వచ్చింది. నేను ఏం చేసినా కూడా నాకు తెలియట్లేదు అసలు. వాళ్ళు రూమ్ తీసుకుంటే ఆ షట్టర్ రెంట్ షేర్ చేసుకున్నాను, ప్రతిదీ నేను ఎవ్రీథింగ్ షేర్ చేసుకున్నాను వాళ్ళతో. సో అంటే మీరు ఒకసారి గమనించండి, జర అలర్ట్ గా ఉండాలి మనం, జర జాగ్రత్తగా ఉండాలి. మనల్ని సక్సెస్ అవ్వడానికి మనకి చేతులు అందించే వాళ్ళే కాదు, మన కాలు బట్టి గుంజేటోడు కూడా ఉంటాడు, చూసుకోవాలి. అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు. సో అట్లాంటి ఒక గట్టి దెబ్బ తగిలిన తర్వాత ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యా నేను. ఎందుకంటే జీరో నుంచి టీం బిల్డ్ చేయడం నాకు నేర్పించింది వెస్టీజే. బైన్సా బాసరాలో నేను 2017, నేను ఇప్పుడు ఇంకా డైరెక్టర్ కూడా కాలేదు. డైరెక్టర్ కాకముందే బాసరా బైన్సా కూడా వెళ్ళి మీటింగ్ చేసి వచ్చేది నేను. మీరు ఒకసారి గమనించండి, అంటే ఏ రేంజ్ లో తిరుగుంటున్నా ఒకసారి ఆలోచించండి. ఒక సింగిల్ కాల్ ఉందంటే నాగపూర్ వెళ్ళా, అక్కడ నాగపూర్ వెళ్ళి చెప్పొచ్చిన. హిందీ రాదు మనకి, గత అదృష్టం అక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారు, తీసుకెళ్ళింది తెలుగుడే. సో అట్లా వర్క్ చేసిన. సో జీరో నుంచి టీం డెవలప్ చేసుకోవడం తెలుసు కాబట్టి మనకు, మన లీడర్స్ మనకు అది నేర్పించారు, మన కంపెనీ మనకు అది నేర్పించింది కాబట్టి దేవుడి దయ వల్ల హ్యాపీగా. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ లో నిజంగా ఆ కోవిడ్ సిచ్యువేషన్స్ చాలా హార్డ్ సిచ్యువేషన్స్. చాలా మందికి జాబ్స్ పోయినాయి, చాలా మందికి హాఫ్ శాలరీ వచ్చింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి. ఇంకొంతమంది అయితే బాధలు పడలేక చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీస్ తో సహా. అది బాధాకరం. కానీ కరోనా టైంలో నేను నెల రోజులు ఎంత కష్టం అంటే, వైరా అనే ఏరియా ఉంటుంది ఖమ్మం పక్కన. వైరా స్టార్టింగ్ లో బస్ దిగి బ్రోచర్స్ పట్టుకొని షాప్ టు షాప్ ఎట్లా చేయాలో తెలియనప్పుడు, డైరెక్టర్ అయ్యే మూమెంట్ లో షాప్ టు షాప్ తిరుక్కుంటూ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒకళ్ళు సోపు పేస్ట్ తీసుకొని అట్లా నెల రోజులు అట్లా కష్టపడ్డా కూడా రానటువంటి ఇన్కమ్ కోవిడ్ టైంలో 1,04,07 రూపాయలు వచ్చింది నాకు. కరోనా మంత్ లో నాకు అర్థం కాలే. ఒక 100 సార్లు యాప్ చెక్ చేసిన, ఏంది ఇన్కమ్ ఎంత వచ్చింది, ఏంటి ఒక సున్నా పెరిగి ఉంటదేమో, 10,000 వచ్చి ఉంటుంది అనుకుంటున్నా నేను, సున్నా పెరిగి ఉంటదేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. రాము సార్కి ఫోన్ చేసిన, శరత్ సార్కి ఫోన్ చేసిన, వాళ్ళు కూడా 2-3 సార్లు చెక్ చేసి కంగ్రాట్స్ రా నీకు 6 డిజిట్ ఇన్కమ్ వచ్చిందని చెప్పారు. నువ్వు ఏదైతే ఇన్ని రోజులు చెప్తున్నావు 6 డిజిట్ ఇన్కమ్, అది ఇప్పుడే వచ్చిందని చెప్పేసి అన్నారు. అంటే ఒకసారి చూడండి, మన రైట్ ప్లాట్ఫామ్ లో ఉంటే, రైట్ గైడ్ లైన్స్ లో ఉంటే, మనం కష్టపడి పని చేస్తే, మనకు నమ్మకం ఉంటే 100% ఆ మంత్ తిరగకపోయినా మనకు 1 lakh వచ్చింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆపర్చునిటీ అంట, పవర్ ఆఫ్ గాడ్ అంట. పవన్ సార్ చెప్తున్నారు కదా, యూనివర్స్ అంటే మనం ఉన్నటువంటి ఇండస్ట్రీ పవర్ అలాంటిది, మన సప్లిమెంట్స్ పవర్ అలాంటిది, మన హెల్త్ కేర్ లో ఉన్నాం, మన వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి, సో ఆటోమేటిక్ గా ఎటువంటి కఠిన పరిస్థితులు వచ్చినా, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే 100% మన ఇన్కమ్ ఎక్కడా తగ్గదు. ఆ టైంలో దాన్ని సోషల్ మీడియాలో వేస్తే చాలా హ్యాపీ మూమెంట్ ఏంటి అని అంటే, గ్రీన్ పెన్ తెలుసు కదా, గెస్టెడ్ ఆఫీసర్స్ 2 రిలేటివ్స్ ఉన్నారు నాకు, మా రిలేటివ్స్ లో. వాళ్ళు ఆ పోస్ట్ చూసి, అరే మా శాలరీ 30, అంటే వాళ్ళకి హాఫ్ శాలరీ వచ్చింది, 35,000, 40+ వచ్చింది, నీకేంట్రా నిజంగా ఇంత పేఅవుట్స్ ఉంటాయా, నువ్వు ఒకసారి వచ్చి మాట్లాడు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి పిలిపించుకొని, వాళ్ళ ఒక సార్ ఉంటాడు, ఆయనకు ఒక్కతే కూతురు, వాళ్ళ అల్లుని జాయిన్ చేశాడు వెస్టీజ్ లో. వాళ్ళ అల్లుని వెస్టీజ్ లో జాయిన్ చేశాడు. అప్పుడు ప్రిపరేషన్ చేపిస్తా ఉన్నాడు గౌడ్ జాబ్ కి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. అంటే మీరు ఒకసారి గమనించండి, ఒక గెస్టెడ్ ర్యాంక్ ఉన్నటువంటి ఆఫీసరు వాళ్ళ అల్లుని వెస్టీజ్ లో నువ్వు జాయిన్ గా, ఇది బాగుంటది అని చెప్పేసి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాడంటే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. అట్లా సెకండ్ పాండమిక్ లో డైమండ్ డైరెక్టర్ కంప్లీట్ చేశాను. సో డైమండ్ డైరెక్టర్ కంప్లీట్ చేసి ఆ తర్వాత విజయరాజ్ సారిక, తమ్ముడు క్రౌన్ ఎప్పుడు, శ్రీకాంత్ క్రౌన్ ఎప్పుడు ఎక్కడ కనిపించినా సరే, తమ్ముడు క్రౌన్ ఎప్పుడు అంటే, విజయరాజ్ సార్కి ఏం చెప్పాలో తెలియక, సార్ నేను క్రౌన్ గాను సార్, ఒకటేసారి యూసిడి అవుతా సార్, నేను క్రౌన్ గాను ఒకటేసారి యూసిడి అవుతా సార్ అని చెప్పి తప్పించుకునేది. అంటే ఆ ఎందుకు అని అంటే, ఆల్రెడీ టీమ్స్ ఉన్నాయి, వర్క్ చేస్తా ఉన్నాం, ఒక మంచి ఎలోబీస్ తో చేద్దాం ఉంటది కదా మనకంటూ ఒక మైండ్ సెట్.
ఆ పరంగా చేద్దాం. 3 ఎల్ఓబిలతో స్టార్ డైరెక్టర్ మంచి ఇన్కమ్ కొట్టాము, మంచిగా 6 ఎల్ఓబిస్ వస్తే బాగుంటాయి కదా అని చెప్పి ఇట్లా ఈ సార్కి మనం చెప్పలేం కదా ఇదంతా. సార్కి చెప్తే లేదు తమ్ముడు చేసే ఈ మంత్ ఎట్లయినా చేయాలా, వర్క్ బెంచ్ చెప్తున్నారు సార్. తప్పించుకోవడానికి చెప్పేది. 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, 4 సార్లు, అబద్ధం ఎన్నిసార్లు చెబుతాం చెప్పండి, ఏదో తప్పించుకోవడానికి. కానీ నేను అలా జోక్గా చెప్పేదే దేవుడు విన్నాడు విన్నట్టు, తదాస్ దేవతలు అంటారు కదా, వాళ్ళు ఉన్నట్టున్నారు. ఏదో మీటింగ్ లో సార్ అడిగిండు, సార్ నేను డైరెక్ట్ యూసీడీ అయితే సార్ అని చెప్పేసి అన్నాను. బూట్ క్యాంప్ లో కూడా అడిగారు, అంతే చెప్పిన. సో లాస్ట్ మంత్ ఏం జరిగిందంటే క్రౌన్ కి ప్లాన్ చేసినాం. సో ఆల్మోస్ట్ 5 ఛానల్స్ అయినా ఇంకో ఛానల్ ఉంది. సో దాన్ని కూడా కింద మీదే దాన్ని కూడా కంప్లీట్ చేసినాం. కంప్లీట్ చేసిన తర్వాత 1వ తారీఖు కంప్లీట్ అయింది, 2వ తారీఖు వచ్చింది. 2వ తారీఖు పొద్దున్నే 7:30 ఆ టైం అవుతుంది. అంటే పొద్దున్న నుంచి యాప్ ఓపెన్ అవుతలేదు. 7:20 టైంలో యాప్ ఓపెన్ అయింది. డైమండ్ డైరెక్టర్ వచ్చి క్రౌన్ డైరెక్టర్ అని వచ్చింది. డైమండ్ డైరెక్టర్ అని వచ్చింది యాప్ లో. ఒక 2 seconds లో క్రౌన్ డైరెక్టర్ అని వచ్చింది. వెంటనే దాని స్క్రీన్ షాట్స్ కొట్టేసి మన విజయరాజ్ సార్కి, బుల్లెట్ రాము సార్కి, శరత్ సార్కి, నందకిషోర్ సార్కి పంపించిన అన్నట్టు, క్రౌన్ డైరెక్టర్ అని వచ్చింది అని చెప్పేసి. సో తర్వాత మళ్ళీ అంతా రెడీ అయిపోయి ఇక ఆ రోజు ఒక టీం వాళ్ళని కలుద్దాం అన్నట్టుగా 10:20 10:30 ఆ టైం అవుతుంది. యాప్ ఓపెన్ చేసి చూసిన. యాప్ ఓపెన్ చేస్తే మైండ్ బ్లాక్ అయింది. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అని పడుతుంది దాంట్లో. ఇదేంటి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అని పడుతుంది, నిన్న చూస్తే పీవీస్ కూడా దానికి సంబంధించి లేవు కదా అని చెప్పేసి వెంటనే దాన్ని మళ్ళీ పోతుందేమో అని దాని స్క్రీన్ షాట్ కొట్టి మళ్ళీ సార్ వాళ్ళతో డిస్కస్ చేసిన. సార్ వాళ్ళు కూడా 2-3 సార్లు చెక్ చేసి కంగ్రాచులేషన్స్, నువ్వు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయిన అన్నారు. మస్త్ హ్యాపీ. 6 ఛానల్స్ తోటి 2 lakh పీవీ తోటి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అవడం జరిగింది. సో చాలా చాలా హ్యాపీ. అప్పుడు అనిపించింది నాకు పవర్ ఆఫ్ మెడిటేషన్, పవర్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్, పవర్ ఆఫ్ మన యొక్క ట్రైనింగ్స్ కావచ్చు, మన విజన్ కావచ్చు, మనల్ని ఒక ప్రాపర్ గా ముందుకు తీసుకెళ్లే అప్లైనర్స్ కావచ్చు, మనకి సపోర్ట్ చేసే డౌన్లైనర్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు మన మిత్రులు కావచ్చు. అంటే ప్రతి ఒక్కళ్ళని మనం మంచి వైబ్ తో, ఒక పాజిటివ్ వైబ్ తో ఉంటే ఆటోమేటిక్ గా మనకు అవుతుంది అనేది ఆ రోజు అర్థమైంది. నిజంగా తమ్ముడు నువ్వు ఎప్పుడు అవుతావు, యూసిడి ఎప్పుడు అవుతావు, తమ్ముడు ఎప్పుడు అవుతావు, క్రౌన్ ఎప్పుడు అవుతావు. సో ఇట్లా అడిగే వాళ్ళు ఒకళ్ళు ఉంటే ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మిమ్మల్ని కూడా ఎవరైనా అట్లా అడుగుతున్నారు మీ అప్లైనర్ అంటే ఖచ్చితంగా మీరు అంతకంటే ఎక్కువనే రీచ్ అవుతారు. చెప్పండి ఎక్కువ రీచ్ అవుతా అని. మిమ్మల్ని ఎవరైనా మీరు స్టార్ ఎప్పుడు అవుతారు, డైమండ్ ఎప్పుడు అవుతారు, నేను క్రౌన్ అవుతా సార్ అని చెప్పి చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. 100% అవుతారు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువనే అవుతారు. సో అట్లా లాస్ట్ మంత్ యూసిడి కంప్లీట్ చేయడం జరిగింది. చాలా హ్యాపీ. ఇక బాకీ ఉన్నది ఎలైట్ క్లబ్. ఈ మంత్ ఆ ఎలైట్ క్లబ్ కూడా కొట్టి సక్సెస్ఫుల్ గా ఈ మంత్ చేస్తే 2nd మంత్ అవుతుంది క్రౌన్. నిజంగా నేను జాయిన్ అయిన దగ్గర నుంచి 5% ఇంప్రూవ్మెంట్ లాగా షిఫ్ట్ చేసిన. 8% అంతే. 12% ఉండేది, అప్పుడు 16% ఉండేది, 20% డైరెక్టర్ లెవెల్ కొద్ది రోజులు, కొన్ని నెలలు, సిల్వర్ డైరెక్టర్ కొన్ని నెలలు, గోల్డ్ డైరెక్టర్ కొన్ని నెలలు, స్టార్ డైరెక్టర్ కొన్ని నెలలు, డైమండ్ డైరెక్టర్ కొన్ని సంవత్సరాలు, అరౌండ్ 1.5-2 సంవత్సరాలు డైమండ్ డైరెక్టర్. క్రౌన్ డైరెక్టర్ అనేది కూడా ఉంటది అనుకున్నా కానీ క్రౌన్ డైరెక్టర్ అనేది లేదు అసలు నాకు. డైమండ్ టు డైరెక్ట్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. మస్త్ హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో అంటే నా తరపు నుంచి చెప్పేది ఏంటి అంటే, మనం బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, వాడు కూడా వెస్టీజ్ లో టాప్ లెవెల్కి వెళ్తాడు, నో డౌట్. అందులో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ మన లీడర్స్ టెస్టిమోనియల్స్ చూడండి, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఫెయిల్యూర్ ఉంటది. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఏదో ఒకటి ఉంటది. అందరూ కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. నాకైతే ఎటువంటి ఇది లేదు, చెప్పేసిన నేనైతే. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో బ్యాడ్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఖచ్చితంగా అవమానానికి గురవుతాం, దాంట్లో నో డౌట్. కింద పడతాం, మళ్ళీ పైకి లేవాలి కదా. సో ఖచ్చితంగా ఉంటది ప్రతి ఒక్క లైఫ్ లో. వెస్టీజ్ ని బిలీవ్ చేయండి. మీ లైఫ్ లో మీరు ఎక్కడైతే ఫీల్ అయ్యారో, మీరు ఎక్కడైతే అవమానపడ్డారో, మీరు ఎక్కడైతే మీ తల డౌన్ చేశారో, మీరు ఫీల్ అయ్యారో, సో ఒక సాలిడ్ ఆన్సర్ అనేది వెస్టీజ్ ఇస్తుంది. మీరు ఇన్వాల్వ్ అవ్వండి, మీరు బిలీవ్ చేయండి, ఒక సాలిడ్ ఆన్సర్. మీరు బైక్ మీద వెళ్తూ ఫీల్ అయ్యారా నాకు కార్ లేదని,
100% మీ కార్ ఇస్తుంది వెస్టీజ్, మీరు నమ్మండి. 100% ఇస్తుంది. మీరు నార్మల్ కార్లో వెళ్తూ మీరు లగ్జరీ కార్లో ఏదైనా ఫీల్ అయ్యారా? నిజంగా మీరు ఫీల్ అయితే, నిజంగా ఫీల్ అయితే మనసులో ఫీల్ కావాలి. ఫీల్ అవడం అంటే బయటికి కాదు, మీ మనసులో బాధపడతాం కదా మనం. అలా అయితే మీరు వెస్టీలో జాయిన్ అవ్వండి అంతే. ఆటోమేటిక్ గా మిమ్మల్ని ఈ యొక్క కంపెనీ లగ్జరీ కార్ అచీవ్ చేపిస్తుంది. మీరు ఇల్లు లేదని ఫీల్ అవుతున్నారా? అద్దెలు అద్దెకు ఉంటాం, ఇల్లులు మారుతూ ఉంటాం. నాకు బాగా అనుభవం ఉంది. రూమ్స్ మారడం, ఇల్లులు మారడం, ఓనర్స్ ఖాళీ చేయించడం, రెంట్లు కట్టుకొని ఉండడం, ఇవన్నీ మనకు కామన్ కదా. లో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకటే టాయిలెట్ ని నలుగురు ముగ్గురు షేర్ చేసుకోవడం, ఇది మనకు నచ్చదు. మనం ఫీల్ అవుతాం కదా. ఖచ్చితంగా మనకు ఒక మంచి ఇల్లు ఇస్తుంది వెస్టీజ్, మీరు బిలీవ్ చేస్తే. 100% దాంట్లో డౌటే లేదు. 100%. సో వెస్టీజ్ అంటే ఏంటి అని అంటే, ఈరోజు ఒక దట్టమైనటువంటి ప్రాబ్లమ్స్ తో కూడినటువంటి ఒక చీకటి ప్రపంచం మన జీవితం అయితే, ఒక దట్టమైనటువంటి ఒక కారు చీకటి కమ్ముకున్నటువంటి సమస్యలతో కూడినటువంటి లైఫ్ మనదైతే, దాంట్లో ఒక వెలుగు, ఒక వెలుగు వెస్టీజ్, నో డౌట్. అందులో ఒక వెలుగు వెస్టీజ్. సో మనం చెప్తా ఉంటాం, ఒక దీపం కొన్ని కోట్ల లక్షల దీపాలను వెలిగిస్తుంది అని అంటాం కదా. ఒక కొవ్వొత్తి, ఒక లైట్ వెలిగిలేదు, ఒక దీపం ఇంకో దీపాలను వెలిగిస్తుంది కదా. అట్లనే అందరూ జీవితాలు సమస్యలు చదరంగమే, బ్లాంక్ ఉంటాయి బయట పీపుల్ది. మీ డ్రీమ్ ఏంది అని సడన్ గా ఎవరైనా అడిగితే ఆడికి డ్రీమే ఉండదు అసలు బయట. మన మీటింగ్స్కి వస్తుంటాం కదా, మీరు కార్ తీసుకుంటారు సార్ అంటే వాడు ఫస్ట్ నవ్వుతాడు. మీకు ₹1,00,000 వస్తుందంటే నవ్వుతాడు. జోక్ కాదు నేను చెప్పేది, రియల్. సార్ మీ కార్ వస్తుంది సార్, మీకు ₹1,00,000 వస్తుందంటే వాడు ఫస్ట్ నవ్వుతారు వాళ్ళు. వాటికి డ్రీమ్ ఉండదు, వాళ్ళకి తెలియదు అసలు. వాళ్ళు కారు మేము తీసుకుంటాం, మాకు ₹1,00,000 వస్తుంది తెలియదు. కారు చీకటి దట్టమైనటువంటి మైనస్ లో ఉంటారు అందరు. సో బయట ప్రపంచం అది, బయట ఆపర్చునిటీస్ అలా ఉన్నాయి. కానీ ఈరోజు వెస్టీజ్ లో జాయిన్ అయిన ఎవడైనా సరే, వెస్టీజ్ లో జాయిన్ అయిన ఎవరైనా, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఈవెన్ చదువు వచ్చిన వాళ్ళు, చదువురాని వాళ్ళు అందరూ, నేను కార్ తీసుకుంటా, నేను ₹1,00,000 తీసుకుంటా, విజన్ 25 చదువుతారు, పర్ మంత్ 5 lakhs చదువుతారు, లగ్జరీ కార్ అంటారు, లగ్జరీ హౌస్ అంటారు. ఒక్కరిని చెప్పిపోయండి బయట లగ్జరీ కార్ నేను తీసుకుంటాను కానీ, లగ్జరీ హౌస్ కానీ, పర్ మంత్ 5 lakhs కానీ ఒక్క పర్సన్ తో చెప్పేయండి బయట. మీరు పాసిబుల్ అవుతుందా? హైలీ ఇంపాసిబుల్. ఇక్కడ ఎవరు సక్సెస్ అవుతారు అని అంటే, సక్సెస్ అవుతా అని నమ్మినోడు సక్సెస్ అవుతాడు. ఈ విషయం నాకు మా మావయ్య గారు ఒక ఆయన చనిపోయిండు. మా మా వాళ్ళకి 2 పిల్లలు, మా అన్నయ్య బాగా చదువుతాడు, వీళ్ళందరూ ర్యాంకర్స్, నేనంత ర్యాంకర్ని కాదు. ఆయన ఒకటి చెప్పిండు, శ్రీకాంత్ నేను రిటైర్డ్ అయిన తర్వాత నీతో కలిసి వ్యాపారం చేస్తా అని చెప్పేసి ఆయన అన్నాడు. చిన్నప్పుడు, ఎప్పుడు 8th 9th క్లాస్ అప్పుడు. అదేంటి మామ, నేను బిజినెస్ పెడతా, సక్సెస్ అవుతా అని నీకేం తెలుసు, నేను సరిగ్గా చదవను కదా అని చెప్పి నేను చెప్పిన. ఒరే సరిగ్గా చదివేవాడు గొప్పోడు కదరా, గొప్పోడు అవుతానే ఆలోచన ఉన్నవాడు గొప్పోడు అవుతాడని చెప్పేవాడు ఆయన. హెడ్ మాస్టర్ ఆయన, చనిపోయారు, జూలూరుపాడు మా మామయ్య. గొప్పగా ఆలోచించేవాడు గొప్పోడు అవుతారా, నువ్వు గొప్పగా ఆలోచిస్తున్నావు, నువ్వు అవుతావు అంతే. వాళ్ళు జస్ట్ ర్యాంకర్స్ అంతే. సో అట్లనే ఇక్కడ కూడా ఏంటి అని అంటే, ఎవరైతే అద్భుతమైన ఆలోచనలు చేస్తారో, ఎవరైతే అప్లైన్ చెప్పేది వింటారో, ఎవరైతే విజన్ 25 ని, గో క్రౌడ్ ని బిలీవ్ చేస్తారో, వాళ్ళే సక్సెస్ అవుతారు. మీరు బయట మార్కెట్ లోకి వెళ్ళి అడగండి, వాడు బాధలో చిట్టా పొద్దు మీకు చెప్తాడు తప్పితే వాడు డ్రీమ్ చెప్పడు. వాడు బాధల లిస్ట్ వాడి దగ్గర ఉంటది, ఆ లిస్ట్ మీకు చెప్తాడు తప్పితే ఎప్పుడు సక్సెస్ అవుతున్నా అని అయితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పడానికి ఆస్కారమే లేదు. మళ్ళొకసారి చెప్తున్నా, ఇక్కడ ఒక రేంజ్ లో మనం సక్సెస్ కావాలి అని అంటే, ఒక రేంజ్ లో బిలీవ్ చేయాలంతే, వేరేది లేదు. మళ్ళీ చెప్తున్నా వినండి, ఒక రేంజ్ లో మీరు సక్సెస్ కావాలి అని అంటే మనం ఒక రేంజ్ లో బిలీవ్ చేయాలంతే. ఒక రేంజ్ లో బిలీవ్ చేయడం అంటే ఏంటి అని అంటే, 100 మంది నో చెప్పినా 101వ అని కలవాలి, మళ్ళీ 101% మనం కలిసేలా ఉండాలి. అదే ఒక రేంజ్ లో బిలీవ్ చేయడం అంటే. చాలా మంది ఏం కారణాలు చెప్తా ఉంటాం మనోళ్ళు, సార్ ఎవరు వినట్లేదు సార్, నేను చెప్తా ఎవరు వినట్లేదు, ఎవరు వినట్లేదు, ఆ ప్రొడక్ట్ ఇట్లా అయింది సార్, ఈ ప్రొడక్ట్ ఇట్లా అయింది సార్, రిజల్ట్ వచ్చిద్దా సార్, కంపెనీ తీసేస్తా అంటున్నారు సార్, ఎవడో చెప్పింది తింటారు. సో ఎవరి మాట వినొద్దు. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక్కసారి లగ్జరీ కార్ అచీవర్స్ చూడండి, హౌస్ అచీవర్స్ చూడండి, విజయరాజ్ గారిని చూడండి, 5 గంటల జూమ్ మీటింగ్ చేసే లీడర్స్ చూడండి, వాళ్ళ యొక్క ఇన్కమ్స్ చూడండి.
మీరు దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకోండి. ఒక రేంజ్ లో మీరు బిలీవ్ చేస్తే చాలు, ఒక రేంజ్ లో సక్సెస్ అవుతారు. దాంట్లో నో డౌట్. ఒక చిన్న పీపీటీ ఉంది. సో ఆ విధంగా మరి మనం వెస్టీజ్ లో ఒక భయంకరమైన సక్సెస్ తీసుకోవాలి అని అంటే భయంకరమైనటువంటి నమ్మకం మనకు ఉండాలి. సార్ అంటారు కదా పిచ్చి పిచ్చి అని సార్ చెప్తా ఉంటారు. విజయరాజ్ సార్ రీసెంట్ గా చెప్తా ఉన్నారు. విజయరాజ్ సార్ రీసెంట్ గా మీటింగ్స్ లో చెప్తా ఉన్నారు. ఓ సారు కారు కొంటాను, జాగ్వార్ కొంటాను అంటే తిరునాళ్ళలో కారు కొనుక్కొచ్చేదని చెప్పి ఒక ఆయన కిండల్ చేశాడంట. తిరునాళ్ళలో కారు అంటే సార్ అది మైండ్ లోకి తీసుకున్నారు. కష్టపడ్డారు, పని చేశారు, సార్ నమ్మింది కాబట్టి సార్కి వస్తుంది. సార్ బిలీవ్ చేశారు కాబట్టి, ఒక పిచ్చిగా బిలీవ్ చేసింది కాబట్టి వచ్చింది. ఫస్ట్ కారు కొన్నాడు జాగ్వారు, డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి హార్న్ కొడుతున్నాడు. హార్న్ కొడుతుంటే అది మార్నింగ్ అవర్స్ లో ఒకటి పొద్దున్నే ఇంతగానో హార్న్ కొడుతుండని చెప్పేసి వస్తే మాస్టర్ గారు వస్తే పెద్ద కారు ఉంది. విజయరాజు గారు అని చెప్పేసి అని అంటుండంట. మాస్టర్ గారు తిరణాల కారు, గొందల తిరణాల కారు అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగిందంట. సో వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఇప్పుడు సార్ ఫస్ట్ ఇన్విటేషన్ వస్తుంది, పైగా జాగ్వార్ కార్ వేసుకొని రమ్మనే వస్తుంది. ఆయన ఒక టీచర్ గారు ఆయన. సో ఆ విధంగా మీరు పిచ్చిగా బిలీవ్ చేయాలి మీరు. ఆ పిచ్చి ఎలా ఉండాలి అని అంటే నన్ను అయితే చాలా మంది అన్నారు ఇప్పటికే అని అంటారు. రీసెంట్ గా నాది మ్యారేజ్ ముందు ఎంగేజ్మెంట్ లో, ఇప్పుడు ఆయన కూడా జూమ్ లో ఉండుంటాడు నాకు తెలిసి, మాకు బావ అవుతాడు. అంతా ఎంగేజ్మెంట్ అంతా అయిపోయింది. అమ్మాయి నేను స్టేజ్ మీద నుంచొని ఉన్నాం, ఫొటోస్ దిగుతున్నారు, అయిపోయింది. కూర్చుంటే పొద్దాక నిలబడమంటున్నారు ఫోటో దిగడానికి, నుంచోనే చూస్తున్నా. ఆయన దగ్గరకు వచ్చి బావ అవుతాడు, ఏంట్రా ఎంతమంది జాయిన్ అవుతారు ఏందనే చూస్తున్నావారా వీళ్ళల్లో, నీకు ఒక్కనిలో ఫాస్ట్ డైరెక్టర్, ఒక్కనిలో ఎవరు ప్రొడక్ట్ కొనే వాళ్ళని చూస్తున్నావా అని చెప్పేసి జోక్ చేసింది అన్నట్టు. అంటే అంటే చూడండి అంత పిచ్చి. ఎవరైనా మన రిలేటివ్స్ లో మనం వెస్టీజ్ చేస్తున్నామని ప్రతి ఒక్కరికి తెలిసిపోవాలి అంతే. మన ఫ్రెండ్స్ లో మనం వెస్టీజ్ అని ప్రతి ఒక్కరికి తెలిసిపోవాలి అంతే. మనకి ఎవరు ఎట్లా తెలిసినా సరే మన వెస్టీజ్ అని తెలియాలి. వెస్టీజ్ అని తెలిస్తేనే 100% మనం సక్సెస్ అవుతాం. వాళ్ళు ఏదైనా అనుకోనియండి, మన యొక్క డ్రీమ్, మన యొక్క విజన్ అనేది మనం వాళ్ళకి తెలియచెప్పాలి. మీ యొక్క విజన్, మీ యొక్క డ్రీమ్ వాళ్ళకి చెప్పనప్పుడు వాళ్ళకి దీని పొటెన్షియల్ తెలియదు కదా. మనం ఇందులో 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, 30,000 వస్తుంది అంటే అడిగి బయట కూడా వస్తుంది ఆ డబ్బులు. ఇది చేయడం మన డ్రీమ్. మనం విజన్ 25 అంటే ఏంటి, మన గో క్రౌన్ అంటే ఏంటి, అసలు దీన్ని దేనికోసం మొదలు పెట్టాం, ఈ 5 గంటల జూమ్ మీటింగ్ లో ఏం జరుగుతుంది, మనం పెట్టుకునే జూమ్ మీటింగ్స్ లో ఏం జరుగుతుంది, ఎవరు అటెండ్ అయ్యే పీపుల్స్ అంతా ఎవరు, ఇప్పుడు 900 మంది ఉన్నారు, వీళ్ళందరూ ఎవరు అనేది వాళ్ళకి చెప్పాలి. చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకొని రావాలి. ఒక్క రోజు 5 గంటలు జూమ్ అటెండ్ అవ్వమనండి, ఒక్క గంట టైం పెట్టమనండి. మనం ఎంతో టైం పడుతుంది. సినిమాలకైతే అడ్వాన్స్ బుకింగ్లు చేసుకొని వెళ్తాం, మన డబ్బులు పెట్టేసి వెళ్ళి సినిమా బాగాలేదని ఆ ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటా ఉంటాం. ఇది కాదు, ఇక్కడ రమ్మనండి. ఈ జూమ్ కి మనం పిలిపియండి, 100% మనం సక్సెస్ అవుతాం. దాంట్లో నో డౌట్. మీకు పిచ్చి ఆ విధంగా ఉండాలన్నమాట. అంటే మీ నమ్మకం ఎట్లా అంటే ఎదుటోడికి పిచ్చి అనిపించాలి, అది అంత నమ్మాలి. అంత నమ్మితేనే అవుతుంది. దానికే ది బెస్ట్ ఎగ్జాంపుల్, మనందరం సినిమాలు చూస్తుంటాం కదా. సినిమాల్లో వచ్చిన వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే కదా, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు. కేజీఎఫ్ హీరో ఎవరు, వాళ్ళ నాన్న బస్సు డ్రైవరు, ఆర్టీసీ బస్సు డ్రైవరు. మరి ఆయన ఏమి గవర్నమెంట్ ఉద్యోగం రావాలనుకోలేదు, దానికోసం పనిచేయలేదు, నటించాడు. నటించి దానిలోకి వచ్చేసి రోజు సీరియల్స్ అవి చేసుకుంటే ఈరోజు ఒక పెద్ద ఇంటర్నేషనల్ గా ఈరోజు ఆయన తెలుసు. ఈరోజు మనందరం మాట్లాడుకునే స్థాయికి ఎదిగాడు ఆయన. అంటే మరి చూడండి ఒకసారి మీరు, పిచ్చి ఉండాలి, ఆ ప్యాషన్, ఆ పిచ్చి ఉండాలి 100%. అంతేగాని ఏదో నాకు చిన్న చిక్క జాబ్ ఉంటే చాలు, ఇది ఉంటే చాలు, అది ఉంటే చాలు కదా. సార్ చెప్పారు, పవన్ సార్, మన ఒక సోల్, మన ఒక అద్భుతం, అంటే అద్భుతం అంటే ఏంటి, ప్రపంచంలో అందరూ ఏమని అద్భుతాన్ని నమ్ముతున్నారో అది మనం అచీవ్ చేయాలి. ఒక అద్భుతమైన లైఫ్ అని ఎవరిని అంటాం, జనరల్ గా మనం కూర్చున్నప్పుడు రిలేటివ్స్ ఒక అద్భుతమైన లైఫ్ అని ఎవరిని అంటాం, మంచి రిచ్ ఇల్లుండి వాళ్ళు మంచి రోజు వాళ్ళ పిల్లలు వాళ్ళు మంచి ఫుడ్ తింటూ, ఒక మంచి నగలు, ఒక మంచి బట్టలు వేసుకుంటూ, సమాజంలో ఎవరైనా ఇంటికి చందా కోసం వస్తే కాంప్రమైజ్ కాకుండా చెక్ మీద సంతకం పెట్టి పంపించడం, 10,000 కట్టించి పంపించడం, అదే కదా సహాయం చేసి. ఒక బెగ్గర వస్తే 500, 1000 రూపాయలు కూడా వెనకాడకుండా ఇవ్వడం, అదొక మంచి లైఫ్ స్టైల్. అంటే ఒక పక్క సేవ చేస్తుంటారు, వాళ్ళకి నచ్చింది అనుభవిస్తుంటారు, ఫారిన్ ట్రిప్స్ వెళ్తుంటారు,
మంచి మంచి జర్నీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ ఉంటారు పిల్లలకి, సమాజంలో మంచి హోదా పేరు ఉంటది, ఏదైనా గుడ్ ఓపెనింగ్ తో వాళ్ళని పిలుస్తుంటారు. అవునా కదా? ఇది మంచి అద్భుతమైన లైఫ్. అంటే మరి ఈ లైఫ్ మీకు వద్దా? మీలో మనకేమైనా రాసి ఇచ్చాడా దేవుడు? మన లైఫ్ దరిద్రం, మనం ఇందులోనే ఉండాలి, మనం ఈ చిన్న ఉద్యోగమే చేసుకోవాలి, మనం ఈ చిన్నదే ఉండాలి అని ఉందా? ఎక్కడన్నా లేదు కదా. 100% లేదు. మీరు ఒకసారి మన విజయరాజు గారిది కావచ్చు, మన జూమ్ మీటింగ్ చెప్తున్న లీడర్స్ లైఫ్ చూడండి. ఇది టేకప్ చేయకపోతే వేరే లైఫ్ ఉంది. వెస్టీజ్ అనేది టేకప్ చెప్తే వేరే చిన్నగా ఉండేది అది. ఈ రోజు ఒక రేంజ్ లో మనం మాట్లాడుతున్నాం, ఒక రేంజ్ లో మనం డ్రీమ్ పెట్టుకున్నాం, మనతో పాటు 10 మందిని ముందుకు తీసుకెళ్తున్నాం అంటే దానికి ఒకే ఒకటి బిలీవ్. 100% మనం బిలీవ్ చేస్తే ఇందులో ఎదుగుతాం. తర్వాత యువర్ ల్యాక్ ఆఫ్ డెడికేషన్ ఈజ్ అన్ ఇన్సల్ట్ టు దోస్ హూ బిలీవ్ ఇన్ యూ. అంటే నిన్ను ఎవరైతే నమ్ముతారో, నిన్ను ఎవరైతే నమ్ముతారో, నువ్వు అపనమ్మకంతో ఉండటం వల్ల, నువ్వు సరైన డెసిషన్స్ తీసుకోకపోవటం వల్ల, నీకు డెడికేషన్ లేకపోవటం వల్ల, నీకు క్రమశిక్షణ లేకపోవడం వల్ల, నువ్వు మీటింగ్ కి అటెండ్ అవ్వకపోవడం వల్ల, నువ్వు అప్లైన్ చెప్పింది వినకపోవడం వల్ల, నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వు నట్టేట్లో ముంచినట్టు అవుద్ది. అది దాని అర్థం. నిన్ను ఎవరైతే నమ్మి వెస్టేజ్ బిజినెస్ లోకి వస్తారో, అది 5 మందా, 10 మందా, 20 మందా, 30 మందా, నువ్వు వాళ్ళని నట్టేట్లో ముంచేస్తావు. దేనివల్ల? నీకు డెడికేషన్ లేదు. నువ్వు మీటింగ్ కి రా అంటే, నేను విజయవాడ మీటింగ్ 21వ తారీఖు సార్, నేను 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నా అంటావు. ఇంకేం సక్సెస్ అవుతావు? నాకు అర్థం కాదు. మనం ఒకసారి ఆలోచించేయండి. మనం పక్కనే మీటింగ్ పెడతాం. సపోజ్ వికారాబాద్ లో మీటింగ్ పెడతాం, మెదక్ లో మీటింగ్ పెడతాం, గుంటూరులో మీటింగ్ పెడతాం, విజయవాడలో మీటింగ్ పెడుతుంటాం. లోకల్ వాళ్ళు కూడా రారు మీటింగ్ కి. ఆయన కింద ఒక 10 మంది ఉంటారు, 5 మంది ఉంటారు, 15 మంది ఉంటారు, 20 మంది ఉంటారు. ఆయన బ్రోంజ్ లెవెల్లో ఉంటాడు. నా టీంలో ఎవరు రావట్లేదు సార్, నేను అందుకే రావట్లేదు అంటాడు. డెడికేషన్ లేదు. దానివల్ల నువ్వొక్కడవే కాదు, నిన్ను నమ్మిన వాళ్ళు నష్టపోతారు. ఈరోజు మనం ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈరోజు జూమ్ మాట్లాడినా, జూమ్ కండక్ట్ చేసినా, జూమ్ వింటున్నారు మీరు. మీకు డెడికేషన్ ఉంది. మీరు ఒక మంచి లీడర్స్. ఎవరైతే జూమ్ 5 గంటలకు లేచి జూమ్ మీటింగ్ వినడం అంటే మామూలు విషయం కాదు కదా. ఈ టైంలో అందరూ ఉరకబెట్టి పడుకుంటారు. మనం అదృష్టవంతులం. మనం ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాం. మనం అదృష్టవంతులం. మన లగ్జరీ గురించి మాట్లాడుతున్నాం. మనం మెడిటేషన్ లో ఉన్నాం. మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. మనం ఆరోగ్యాన్ని పొందుతున్నాం. ఇట్లా డెడికేషన్ ఉండాలి. ఎవరైతే మీటింగ్స్ కి రాకుండా, ట్రైనింగ్స్ కి రాకుండా, జూమ్ మీటింగ్ కి రాకుండా, అప్లైన్ చెప్పింది వినకుండా ఉంటారో, వాళ్ళ వల్ల మీరు కాదు, మిమ్మల్ని నమ్మిన వాళ్ళు నష్టపోతారు. మిమ్మల్ని నమ్మిన వాళ్ళలో ఓన్లీ టీమే కాదు, మీ ఫ్యామిలీ ఉంది. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. మిమ్మల్ని నమ్మి మీ అప్లైన్కి ఏదో చేద్దామని చేస్తే మీ ఫ్యామిలీ ఇదైపోద్ది. మీ ఇష్టం. మనం ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. మనం ఎప్పుడు ఫుల్ ఫైర్ తోటి, డెడికేషన్ తోటి, కమిట్మెంట్ తోటి ఉండాలి. లేకపోతే హైలీ ఇంపాసిబుల్ సక్సెస్ అవడం. మెయిన్ ఎఫెక్ట్ ఏదో మన ఫ్యామిలీ. మనల్ని నమ్ముకున్న వాళ్ళు మెయిన్ ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి మీటింగ్ దూరంగా ఉంది, మీటింగ్ కి టికెట్ పెట్టారు, మీటింగ్ లో భోజనాలు పెట్టలేదు, ఇవన్నీ పక్కన పడేయండి. ఒకరోజు తినకపోతే ఏమీ కాదు. ఫ్రూట్స్ తెచ్చుకోండి, ఎవడొద్దండ. 10 రూపాయలు పెడితే జాంకాయలు వస్తాయి. తెచ్చుకొని కూర్చోండి, మీటింగ్ లో తినుకుంటూ వినండి. అంతే. పెట్టలేదు, చేయలేదు, ఇవన్నీ ఏంటంటే ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు చెప్తారు. వాటర్ కూడా పెట్టలేదు. వాటర్ నువ్వు తెచ్చుకోవాలి. సినిమాకి వెళ్తావు, ఇస్తారా? 300 400 పెట్టి టికెట్ కొంటావు. సినిమా థియేటర్లోనే నీళ్లు కొనుక్కోవాలి నువ్వు అదనంగా డబ్బులు పెట్టి. వాడినేం అడగవు. ఇక్కడ మట్టి నీకు మీటింగ్ లో అన్ని పంచపక్ష పరమాన్నాలు పెట్టాలి. సారీ లీడర్స్. అంటే మీరు గమనించండి ఒకసారి. అంటే మనోళ్ళు ఎట్లా, మన థాట్ ప్రాసెస్ మారాలి, మన థింకింగ్ మారాలి. మీటింగ్ అంటే మనం నేర్చుకోవడానికి వచ్చాం. ఇక్కడ మనం సక్సెస్ అవుతాం, ఎవడో కాదు. మనం సక్సెస్ అవుతాం, మనం సక్సెస్ అవుతాం, మన ఫ్యామిలీ సక్సెస్ అవుద్ది. నీకు 1,00,000 వస్తే ఎవడికని ఎత్తావా? అప్లైన్ నీకు హెల్ప్ చేసిండు కదా, కార్లో డీజిల్ కొట్టించుకొని వచ్చిండు, నీకు భోజనాలు పెట్టించిండు అని చెప్పి అప్లైన్ ఒక 10,000 కొడతావు. నీకు 1,00,000 వస్తే రూపాయి కూడా ఇవ్వు. ఇది నీకోసం నువ్వు అటెండ్ అవ్వాలి. అక్కడ భోజనం లేదని ఫీల్ అవ్వద్దు. భోజనం తెచ్చుకో, ఫ్రూట్స్ తెచ్చుకో. వాటర్ లేవని ఫీల్ అవ్వద్దు, వాటర్ క్యారీ చేయి. లేదంటే తాక్కుండా ఉండి ఒక 4-5 గంటలు. ఇబ్బంది ఏముంది? ఒకరోజే కదా. కాబట్టి డెడికేషన్ తో ఉండాలి. మనల్ని నమ్మిన వాళ్ళలో ఫస్ట్ మన కుటుంబం, మన ఫ్యామిలీ ఉంది. మనం తప్పుడు నిర్ణయం తీసుకుంటే వాళ్ళే ఫస్ట్ బాధితులు. ఎవరు అని అంటే, ఇన్సల్ట్ అయ్యేది ఎవరు అని అంటే వాళ్ళే. ఇన్సల్టే కదా. బైక్ మీద వెళ్తుంటాం, వర్షం పడిద్ది, మధ్యలో ఎక్కడో ఆగుతాం, ఇన్సల్టే ఫ్యామిలీకి. అదే కారు అంటే నాన్ స్టాప్ కొట్టేసేయచ్చు కదా. ఆలోచన చేయండి ఒకసారి.
ట్రైన్లో వెళ్తుంటాం ఫంక్షన్కి, ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోద్ది, ఏం చేయగలం? బస్సులో వెళ్తుంటాం, ప్రాబ్లమ్స్ వచ్చి ఆగిపోతా ఉంటాయి. ఇన్సల్టే కదా, ఫ్యామిలీని ఇన్సల్ట్ చేసినట్టే కదా మనం. సో కాబట్టి డ్రీమ్ పెట్టుకోండి, పని చేయండి. మీటింగులకి రావడానికి సాకులు చెప్పొద్దు. సాకులు చెప్తే మనం ఫెయిల్యూరే, నో డౌట్ అందులో. నేను నెంబర్ ఆఫ్ మీటింగ్స్ కి ఒక్కడు కూడా లేకుండా వెళ్ళిన. నెంబర్ ఆఫ్ మీటింగ్స్ కి ఎవడు ఉండడు, నా టీం వాళ్ళు ఎవరు ఉండరు, బట్ నేను అటెండ్ అయినా, కాంట్రిబ్యూట్ చేసిన నా వంతు. నేను యాజ్ ఏ లెవెల్లో ఉండి నేను మనీ షేర్ చేసుకోవాలి, షేర్ చేసుకున్నా. అందుకనే నాకు అచీవ్మెంట్ వచ్చింది, లేదంటే రాదు కదా. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు కమిట్మెంట్ తో, డెడికేషన్ తో ఉండాలి, అది లేకుండా ఉండొద్దు. తర్వాత క్లియర్ యువర్ మైండ్ ఆఫ్ కెనాట్, కాంట్. నా వల్ల కాదు అనేది తీసేయండి మైండ్ లో. నా వల్ల కాదు, నేను చేయలేను సార్, ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్, ఇవన్నీ వద్దు. అవన్నీ ఉంటే అసలు మీరు డైరెక్ట్ మీ అప్లై చేయండి, నాకు ఫోన్ చేయొద్దు, నా వల్ల కాదు అని చెప్పేసి అంతే. కానీ బిజినెస్ లో ఉంటూ ఏమో సార్, ఫస్ట్ క్రౌన్ ఎప్పుడైద్దో తెలియదు సార్, స్టార్ ఎప్పుడవుద్దో తెలియదు సార్, ఏమైపోతుందో తెలియట్లేదు సార్ లైఫ్, ఇట్లాంటివి తీసేస్తే హైలీ ఇంపాసిబుల్. ఇట్లాంటివి ఉంటాయి మైండ్ లో. కాబట్టి నా వల్ల కాదు అనేది తీసేయండి. ఎందుకు నీ వల్ల కాదు అనేది ఆలోచించండి. ఎందుకు నీ వల్ల ఆ పిక్చర్ లో చూడండి, మాంక్స్ అంటారు వాళ్ళని, వాళ్ళు తల్ల కిందులకు నుంచున్నారు. అట్లా నుంచోమన్నారా ఏంటి నేను, నాకు అర్థం కాదు. అది నిజంగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అట్లాంటిదా? కాదు కదా. ఏం చెప్తున్నారు? ఎవరికైనా చెప్పవయ్యా వెస్టేజ్ గురించి అంటున్నారు, అదెందుకు నీ వల్ల కాదు? అది అవుతుంది కదా. టీ స్టాల్కి వెళ్ళి టీ తాగుతున్నాం, ఫంక్షన్లకి వెళ్తున్నాం, టీవీ చూస్తున్నాం, మన డ్యూటీకి వెళ్తున్నాం, మన పనికి వెళ్తున్నాం, మరి వెస్టేజ్ గురించి ఎందుకు చెప్పు? అదెందుకు నీ వల్ల కాదు? ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు అనుకో, 100% అవుద్ది. నువ్వు అనుకుంటే అవుద్ది, నువ్వు అనుకోకపోతే అవదు. కాబట్టి నా వల్ల కాదనే తీసేయండి. నా వల్ల ఎందుకు కాదు? మనల్ని ఆయన విమానాన్ని కనిపెట్టమన్నారా, రాకెట్ ని రాకెట్ సైన్స్ ని చదవమన్నారా ఏంటి? ఇప్పుడు మన ముందు తీసుకొచ్చి ఫిజిక్స్, రాకెట్ సైన్స్ ఏదైనా కనిపెట్టరా అంటే అది మన వల్ల కాదేమో. కానీ ఇదేముంది సార్, వెస్టేజ్ చాలా ఈజీ. నా వల్ల కాదు అని ఎవరైతే అనుకుంటున్నారో మీరు పూర్తిగా రాంగ్ ప్యాటర్న్ లో ఉన్నారు, రాంగ్ థింకింగ్ లో ఉన్నారు. ఎందుకు కాదు నీ వల్ల? చాలా మంది వల్ల అవుతుంది కదా. చూడు, సింపుల్. ఎవరు చేస్తున్నారో చూడు, వాళ్ళని డూప్లికేట్ చేయి, సింపుల్ గా మీ వల్ల అవుతుంది. కాబట్టి మన మైండ్ లో నుంచి నెగిటివ్ తీసేయండి, నెగిటివ్ తీసేయండి. నేను ఎందుకు కారు కొనుక్కోకూడదు అనుకోండి, అంతే. అమ్మో నేను ఇప్పుడు కొనుక్కోలేను సార్, అదొద్దు. నేను పలానా టైంకి ఇల్లు కొనుక్కోవాలనుకోండి, 100% అవుద్ది. నా వల్ల కాదు అనేది మైండ్ నుంచి తీసేని మీరు సెక్స్ అయిపోయినట్టే. మీరు ఎదగకపోవడానికి ఒకే ఒక కారణం ఈ యొక్క క్వాట్, ఇక్కడున్న మెసేజ్ ఏంటి అంటే నా వల్ల కాదు అనేది తీసేయండి అంతే. ఎందుకు కాదు అనేది ఈ రోజు నుంచి ఆలోచన చేయండి, 100% అవుద్ది. ఇక్కడ చూడండి ఈ పిక్చర్ ఎంతో చెప్తా ఉంటది మనకి. ఇప్పుడు లేడీస్, మన టీంలో చాలా మంది లేడీస్ పోస్టర్ చూస్తూ ఉంటాం, ఇన్కమ్స్ కొట్టారు. చాలా మంది జాబ్ చేస్తున్న లేడీస్ వెస్టేజ్ చేస్తా ఉన్నారు. చాలా మంది ఇంట్లో టైలరింగ్ చేసుకుంటూ వెస్టేజ్ చేస్తున్నారు. చాలా మంది రకరకాల వర్క్ చేస్తూ వెస్టేజ్ చేసి సక్సెస్ అవుతా ఉన్నారు. మరి ఇక్కడ చూడండి, వాళ్ళు ఎన్నిటిని దాటి ఫీల్డ్ వర్క్కి వెళ్తున్నారు. ఇంట్లో పని ఉంటది, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో ఫుడ్ ప్రిపరేషన్, చాలా బాధ్యతలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళే ముందుకు వెళ్తా ఉన్నారు, మనం సాకులు చెప్తా ఉన్నాం. లీడర్స్, ఈ పిక్చర్ చూసుకోండి. మనం సాకులు చెప్తా ఉన్నాం, టైం పాస్ చేస్తా ఉన్నాం, టీవీ చూస్తా ఉంటాం, పేపర్ చదువుతా ఉంటాం. ఎందుకంటే నాకు అర్థం కాదు ఇవన్నీ. రకరకాలుగా మాట్లాడుకుంటాం దునియాలో జరిగాయన్నీ. సో ఇవన్నీ మనకు ఫుడ్ పెట్టవు. మన వర్క్ మనకు ఫుడ్ పెడుతుంది. మనం చేసే పని మన డ్రీమ్ కు మనల్ని దగ్గర చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రియలైజ్ అవ్వండి ఈ పిక్చర్ చూసి. లేడీస్ ఈ రోజు ఒక రేంజ్ లో సక్సెస్ అవుతున్నారు. లీడింగ్ లేడీస్ బుక్ ఉంది మనకి. వాళ్ళకి ఎన్నో ఛాలెంజెస్ మార్కెట్ లో. వాళ్ళు నైట్ 11 అయితే కొంచెం వర్రీ బయట తిరగటం. మన 11 కూడా బయట టీ స్టాల్ లో కాల్స్ చెప్పొచ్చు, రోడ్డు మీద కూడా కాల్స్ చెప్తా ఉంటాం మన లీడర్స్. ఆలోచన చేయండి ఒకసారి, మీరు ఆలోచన చేసుకోండి. అప్పుడు మనకి రియలైజేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయొద్దు. లేడీసే సక్సెస్ అవుతున్నారు. లేడీస్, మీరు లీడింగ్ లేడీస్ అని మన కంపెనీ ఒక బుక్ అనేది పెట్టిందంటే మామూలు విషయం కాదు. మీ అందరు కూడా హ్యాట్స్ ఆఫ్. లేడీస్ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్. నిజంగా గ్రేట్. అసలు ఎన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని వాళ్ళు మార్కెట్లోకి రావాలి, ఎన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని వాళ్ళు ఈ రోజు సక్సెస్ అవుతున్నారు. మనకు కొద్దిగానే ఉండాలి. మరి మనకి నిజంగా అడ్జస్ట్మెంట్లు ఉంటాయా? ఉంటాయా మీరు చెప్పండి. ఎట్లాంటి డ్రెస్ వేసుకుని వెళ్ళిపోవచ్చు, మనకి యూనిఫామ్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి మెయింటెనెన్స్ ఉంటది.
వాళ్ళకి రకరకాల పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నిటిని అధిగమించి వాళ్ళే సక్సెస్ అవుతుంటే మనమేమో సార్ నాకు బండి లేదు సార్, నాకు ఎవడు వినట్లేదు సార్, అది సార్ ఇది సార్ అని చెప్తారు. బయటికి వచ్చేయండి, దాంట్లో నుంచి వద్దు. ఏదైతే విజన్ 25 ఉందో దాన్ని బ్లైండ్ గా బట్టి పట్టండి. రామకోటి, సాయి కోటి, ఏస్ కోటి రాస్తుంటాం మనం. విజన్ 25 కోటి రాయండి. విజన్ 25 రాయండి, ఖచ్చితంగా అచీవ్ అవుతారు. అచీవ్ అవుతారు. మనం ఒక్కలమే కాదు, ఇది సొసైటీకి కూడా లాభమే. మనకు ఒక్కలకే కాదు, సొసైటీకి కూడా ఇది లాభమే. విజన్ 25 కోటి రాయండి ఈ రోజు నుంచి. ఇది జోక్ గా తీసుకోండి, సీరియస్ గా తీసుకోండి. ఖచ్చితంగా జపం చేయాలి. మనం ఇంతకుముందు జపం చేస్తూ ఉంటారు కదా, ఆ యొక్క జపం మనం చేయాలి. విజన్ 25 జపం చేస్తే 100% మన లైఫ్ మారిద్ది. మనతో పాటు 10 మంది లైఫ్ మారుతుంది. ఇక్కడ చూడండి, మనం దీంట్లో ర్యాపిడ్ గా సక్సెస్ అవ్వడానికి మనకు ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ ప్రో ఎరిక్ వార్ అంటారు సార్ని. ఈయన నెట్వర్క్ మార్కెటింగ్ కి గురువు అని చెప్పొచ్చు, హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పొచ్చు. ఈయన ఒక 5 సూత్రాలు మనకి చెప్తా ఉన్నారు. ఆల్రెడీ వినే ఉంటారు. కొత్త వాళ్ళు నోట్ చేసుకోండి, పాత వాళ్ళు నెంబర్ వేసుకోండి, మళ్ళీ నోట్ చేసుకోండి. ఇందులో మనం ఒక రేంజ్ లో సక్సెస్ కావాలంటే ఒక ప్రో, నెట్వర్క్ మార్కెటింగ్ ప్రో అంటే ప్రొఫెషనల్, ఇక మనకు తిరుగులేదు అనేలాగా తయారు కావాలి అని అంటే యాక్టివ్ క్యాండిడేట్ లిస్ట్. ఫస్ట్ మీరు ఇందులో సక్సెస్ కావాలంటే, వర్క్ లోకి వెళ్ళాలంటే లిస్ట్ మెయింటైన్ చేయాలి. లిస్ట్ ఎవరెవరిని కలవాలి, పాజిటివ్ పర్సన్స్ లిస్టు, నెగిటివ్ పర్సన్స్ లిస్టు, న్యూట్రల్ గా రెస్పాండ్ అయ్యే వాళ్ళ లిస్టు, ఇట్లా సపరేట్ లిస్టులు ఉండాలి మన దగ్గర. బస్సులో ఒకరు కలుస్తారు స్ట్రేంజర్, చెప్దాంలో అనుకుంటాం మర్చిపోతాం, రాసుకోవాలి. బస్సులో కలిశారు స్ట్రేంజర్స్ అని పెట్టుకోవాలి, రాసుకోవాలి పేరు. పలానా దగ్గర కలిశారు, ఫంక్షన్ లో కలిశారు, రాసుకోవాలి. ఆ లిస్ట్ మన దగ్గర ఉండాలి. లిస్ట్ మన దగ్గర ఉంటే మనం టైం దొరికినప్పుడు కలవచ్చు. లిస్ట్ మన దగ్గర లేకపోతే ఆ టైంకి మనం పేపర్ చదువుతాం, ఆ టైంకి మనం యూట్యూబ్ లో జబర్దస్త్ జోకులు పెట్టుకొని చూస్తాం, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య వచ్చిన రీల్స్ వచ్చినాయి, ఇట్లా వరుస పెట్టి నొక్కుతూనే ఉంటాం. 2 గంటలు 3 గంటలు అయిపోతూనే ఉంటుంది. టైం అంతా బొక్క, టైం అంతా వేస్ట్ దానివల్ల. అదే లిస్ట్ ఉంటే మన దగ్గర ఫోన్ చేస్తాం, ఆ సార్ మనం కలిసాం కదా సార్, కలుద్దాం అంటాడు. ఒక క్రౌన్ డైరెక్టర్ ఉండో ఛానల్లో చెప్పలేం. అట్లా ఎంతో మంది ఈ రోజు ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఉన్నారు, వినేవాళ్ళు కూడా ఉన్నారు. బయట ఏదో పరిచయం, ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు పరిచయం మనకి. సో ఆ వాళ్ళు ఈ రోజు మనకి అచీవర్ గా ఉన్నారు అంటే మీరు ఒకసారి ఎంత ఇంపార్టెంట్. ఈచ్ పర్సన్ మనకి ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పర్సన్ ఎవరిలో డైమండ్ డైరెక్టర్ ఉండో, స్టార్ డైరెక్టర్ ఉండో, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఉండో, ఎవరు మనకి తెలియదు కదా. నందిగా మా ఛానల్ అని చెప్పాను కదా, నాకు టీ స్టాల్లో పరిచయం. ఆ ఛానల్ టీ స్టాల్లో పరిచయం, మీటింగ్కి రమ్మంటే వచ్చారు. నాకు అరౌండ్ 25,000 పీవీ దాకా ఇచ్చారు. నా స్టార్ డైరెక్టర్ 3 ఓబీలు రావడానికి వాళ్ళు కారణమయ్యారు. లిస్ట్ నా దగ్గర ఉంది, నేను రాసుకున్న లిస్ట్. పలానా సార్ని ఛాంపియన్ డేకి పిలవాలి, 4వ తారీఖు ఛాంపియన్ డేకి పిలవాలని పిలిస్తే ఛాంపియన్ డేకి వచ్చి ఆయన సృష్టించిన ఆయన నాకు అప్పుడు హెల్ప్ అయ్యారు ఆ విధంగా. సో మీరు కూడా లిస్ట్ ని పెంచుకోవాలి. లిస్ట్ అయిపోకుండా మన దగ్గర ఎప్పుడు లిస్ట్ ఉండాలి. మన దగ్గర లిస్ట్ ఉంటే మనకి టైం దొరికినప్పుడు వాళ్ళని మనం ఫాలో చేసుకుంటాం. తర్వాత కన్సిస్టెంట్లీ ఎక్స్పాండ్ ది లిస్ట్. ఎప్పుడు పెంచుకుంటాం, 100 మంది ఉండాలి మినిమం. 100 మంది మనకు ప్రతి ఒక్క లిస్ట్ లో ఉండాలి. 100 మందిలో కలిసి ఒక 10 మందిని మళ్ళీ దాన్ని 100 చేయాలి. దాన్నే ఎక్స్పాండ్ ది లిస్ట్. లిస్ట్ ని ఎప్పుడు పెంచుకుంటూ ఉండాలి. అప్పుడు మీ యొక్క చేలో ఎప్పుడు పంట హ్యాపీగా ఉంటుంది, మీ ఇంట్లో డబ్బులు ఎప్పుడూ ఉంటాయి, మీ మైండ్ లో పాజిటివ్ ఎప్పుడూ ఉంటుంది, మీ కార్డులో డబ్బులు ఉంటాయి, అంటే మీ బ్యాంక్ ఏటీఎం ఉంటుంది కదా, డబ్బులు ఉంటాయి. మీ లిస్ట్ ఎప్పుడైతే తగ్గిందో మీరు ఫెయిల్యూర్ దగ్గర అవుతున్నట్టే. కాబట్టి ఎక్స్పాండ్ చేయండి, లిస్ట్ ఎప్పటికప్పుడు ఎక్స్పాండ్ చేయాలి. తర్వాత రైజ్ ఎవర్ అవేర్నెస్, అంటే మన యొక్క నాలెడ్జ్ ని పెంచుకోవాలి, మన యొక్క అవేర్నెస్ ని పెంచుకోవాలని. అవేర్నెస్ ని ఎలా పెంచుకుంటాం? ఒక బుక్ చదివితే అవేర్నెస్ వస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ మీటింగ్కి వెళ్తే వస్తుంది. అంటే ఒక మీటింగ్కి వెళ్తే ఏంటి అని అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పుస్తకం లాంటి వాళ్ళు. మొన్న విజయవాడ వెళ్ళాం 3వ తారీఖు, మైండ్ బ్లాక్ అసలు. నాకు కాదు, పక్కన తీసుకెళ్ళిన వాళ్ళకి కూడా. అసలు డైరెక్టర్స్ ఎక్కడ స్టేజ్ అని అంటే మామూలు కదా అసలు. ఒక రేంజ్ లో అసలు 100 మంది పైన ఉంటారు. 8% అయితే అసలు మామూలు కదా, 250 300 మంది ఉంటారు 8%. దాన్ని చూసి మనకు వస్తుంది కదా, దాన్ని రైజ్ యువర్ అవేర్నెస్ అంటే నాలెడ్జ్ ని పెంచుకోవాలి. మనం ఇంట్లో కూర్చోనో, మనం ఇంకెక్కడో కూర్చోనో, లేదంటే దగ్గరలో ఉన్న డిఎల్సిపిలోకి వెళ్ళో ఎవరు లేరు వెస్టేజ్ లో అని అనుకుంటా ఉంటాం. మీటింగ్స్కి వెళ్ళండి, మీటింగ్స్కి వెళ్ళాలి. మీటింగ్స్కి వెళ్తేనే మనకి నాలెడ్జ్ పెరిగిద్ది. మనం అనుకుంటాం వెస్టేజ్ లో నేను ఒక టీచర్ నానో, నేను ఒక పోలీస్ నానో, నేను ఎంబీఏ చదువుకున్నానో, లేదా నేను పీజీ చదువుకున్నానో, నాకు ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందో, ఇంకేంట్లో ఎన్ని మీటింగ్లకు అటెండ్ అయ్యా అంటారు. అది మీ మైండ్ లో ఉంటే మీరు ఫెయిల్యూర్ అంతే.
మీరు ఎంత అన్నా అనుకోండి నేను సక్సెస్ అని, అది పక్కా మీరు ఫెయిల్యూర్ అంతే. ఈ భూమి మీద ఫెయిల్ అయినోడు ఆడే. ఎవడనంటే ఇంకా నాకు తెలుసు, నాకుందే నాలెడ్జ్, దీనికి రాలేదని వాగ్వాదం పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాడు బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అంతే, నో డౌట్. వాళ్ళు ₹1,00,000 తీసుకోవచ్చు అప్పుడు, అంటే వాళ్ళు 10 లక్షలకి వెళ్ళకుండా లక్షలో ఆగిందని అర్థం. ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి. బట్ ప్రతి ఒక్కళ్ళు మీటింగ్స్ కి అటెండ్ అవ్వండి, మీటింగ్స్ కి, జూమ్ మీటింగ్స్ కి రాండి. ఏదైతే మీటింగ్స్ పెడుతున్నారో లీడర్స్, ఆ మీటింగ్స్ కి అటెండ్ అవ్వండి. మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెవర్ ప్రీ జడ్జ్, ఎవరిని కూడా జడ్జి చేయొద్దు. ఎవరిని జడ్జి చేయొద్దు అంటే వీడది వాడిది అని ఎవరిని చేయొద్దు. వాళ్ళు ఏదైనా సరే మన మీటింగ్ అటెండ్ చేపిస్తే మారిపోతారు అంతే. నేను ఎందుకు పిలవాలి, మనం పిలిస్తే రాలేదు అని మనకుంటది. వాడికి ఆ, ఈసారి తాను వచ్చేదాకా నేను పిలవను అట్లా పెట్టుకోవద్దండి, అట్లాంటివి పెట్టుకోవద్దు, అది మనకి ఫెయిల్యూరే మళ్ళీ. ఎట్టి పరిస్థితుల్లో మనం ఒకే ఒకటి, మనకి టెలికమ్యూనికేషన్ ఫోన్ చేస్తుంటారు కదా, కంపెనీ ఫోన్లు వస్తుంటాయి కదా, ఎయిర్టెల్ అని, ఐడియా అని, ఫోన్లు వస్తుంటాయి కదా మనకి, జియో అని. వాళ్ళలాగా ఫోన్ చేస్తూనే ఉండాలి మనం. అంటే మనం ప్రాస్పెక్ట్ కి ఫోన్ చేసినప్పుడు అట్లా ఫీల్ కావాలి అంతే. మన పని ఏంటిది, ఫోన్ చేయటం. సార్ నేను మొన్న కలిశాను కదా సార్, ఇప్పుడు లేదు సార్, టైం లేదు అంటుంది. ఓకే, టైం ఉన్నప్పుడు కలుద్దాం. మళ్ళీ ఫోన్ చేసి ఫీల్ అవ్వకూడదు, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా, నేను అన్నిసార్లు ఫోన్ చేసినా. అట్లాంటివి పెట్టుకోవద్దు. నెవర్ ప్రీ జడ్జ్, ఎవరిని కూడా జడ్జి చేసి వదిలేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. తర్వాత నెట్వర్క్ ఆన్ పర్పస్, అంటే మీరు చాలా మంది జాయిన్ అయిపోతారు వెస్టీజ్ లో. జాయిన్ అయ్యి ఒక పర్పస్ లేకుండా పని చేస్తూ ఉంటారు చాలా మంది. ఏంటి పర్పస్? విజన్ 25 మన పర్పస్ అంతే. విజన్ 25 లాంగ్ టర్మ్ గోల్ మనది. 2025 కి మన గోల్ అది, మనకు ఒక పర్పస్ ఉంది. సో ఇమీడియట్ గా 6 months లో ఏంటది, 6 months క్రౌన్ డైరెక్టర్ 1 lakh ఇన్కమ్. సో ఇది షార్ట్ టర్మ్ గోల్. ఇట్లా ఒక పర్పస్ ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి. ఈ పర్పస్ లేకుండా మనం ఎంత పని చేసినా సరే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. అంటే థ్రెడ్మిల్ మీద నడిచినట్టు, థ్రెడ్మిల్ మీద రన్నింగ్ చేసినట్టే. థ్రెడ్మిల్ మీద రన్నింగ్ చేస్తే ఆడే ఉంటావు, ఎక్కడికి వెళ్ళవు. అది దిగి ఉరికితేనో నడిస్తేనే అక్కడికో నడిచినట్టు ఉంటది, ఏదైనా అవుట్పుట్ ఉంటది మనకి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక పర్పస్ తో పని చేయండి. నెట్వర్క్ ఆన్ పర్పస్. మనకు పర్పస్ అనేది లేకపోతే ఇందులో సక్సెస్ అవడం హైలీ ఇంపాసిబుల్. అంటే ఒక బలమైన కారణం ఉండాలి. ఎదిగిన ప్రతి ఒక్కరికి పర్పస్ ఉంటుంది. గౌతమ్ వాలీ సార్కి ఒక పర్పస్ ఉంది, విజయరాజ్ సార్కి ఒక పర్పస్ ఉంది, ఈ స్క్రీన్ మీద ఉన్న ఎరిక్ వరకు ఒక పర్పస్ ఉంది, చెప్పే నాకు కూడా పర్పస్ ఉంది. ఒకటి, ఒక రేంజ్ లో ఎదగాలనేది ఉంది నాకు చిన్నప్పటి నుంచి. ఒక రేంజ్ లో, మామూలుగా ఒక రేంజ్ లో ఎదగాలని అయితే ఉంది. అలా ఉండాలి మీకు కూడా పర్పస్. అప్పుడే మనకేదైనా సమస్య వచ్చింది, మన మైండ్ కూడా డిమోటివేషన్ అయింది మనల్ని కూడా. మనకు మోటివేషన్, మన పర్పసే మోటివేషన్. రే లే, ఇదంతా కాదు, నువ్వు ఫీల్ కాకూడదు, నువ్వు ఎట్లయినా ముందుకెళ్ళాలని చెప్పి మనల్ని నడిపియాలి కదా, ఒక శక్తి నడిపిస్తుంది కదా, అదే మన పర్పస్. కాబట్టి ఈ రోజు నుంచి విజన్ 25 మన పర్పస్. విజన్ 25 గో క్రౌన్ పర్పస్ గా పెట్టుకోండి. 100% మనం ముందుకెళ్తాం. తర్వాత మీరు ఇక్కడ చూడండి స్క్రీన్ మీద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుని నైతిక అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి అని చెప్పారు. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఈ క్వాట్ వచ్చినప్పుడల్లా. దీన్ని రెగ్యులర్ గా చూస్తూ ఉంటా నేను. నిజంగా చాలా మంది ఈ రోజు మనం ఏంది అని అంటే, మంచిగా ఏసీ ఉండాలి, అద్దాలు ఉండాలి, అందులో ఒక క్యాబిన్ ఉండాలి, మనం కుర్చీ వేసుకుని కూర్చోవాలి, మన పైన ఒక బాస్ ఉండాలి, వాడు మనకు జీతం ఇవ్వాలి, మనల్ని తిట్టాలి, అదే జీవితం అనుకుంటున్నారు. రంగుల గోడల మధ్య, అద్దాల మేడల మధ్య. నిజం లీడర్స్ ప్రతి ఒక్కరు మీరు గమనించండి, కావాలంటే రంగురంగుల గోడలు వేసేసి అద్దాలు పెట్టేసి ఆఫీసు పెట్టేస్తారు, జాబ్ రిక్రూట్ చేసేసుకుంటారు, అదే సక్సెస్ అనుకుంటారు. దాంట్లో నిజంగా మన కెరీర్ ఉందా? బయట జాబ్స్ లో మన కెరీర్ ఉందా? పౌరుని నైతికాభివృద్ధి దేశాభివృద్ధి అన్నారు కదా, నిజంగా మనం ఎదుగుతున్నాము బయట? చూడండి ఎంతమందికి బయట, ఎంతమందికి ఇల్లులు ఉన్నాయనేది చూడండి మీరు. ఎందుకు ఈ రోజు గవర్నమెంట్ జాబ్కి అంత డిమాండ్ పెరిగింది? గవర్నమెంట్ జాబ్ వస్తే మంచి ఇల్లు కట్టుకోవచ్చు, మంచి శాలరీ వస్తుందనే కదా. ప్రైవేట్ జాబ్ లో లేదనే కదా. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కూడా ఈక్వల్ టు ప్రైవేట్ జాబ్ అయింది అనుకోండి, అది వేరే విషయం. సో ఇక్కడ మనకి డెవలప్మెంట్ లేదు బయట అక్కడ. అది నేనుగా చెప్పింది, అంబేద్కర్ గారే చెప్పారు. బయట డెవలప్మెంట్ రావాలి అని అంటే అది ఒక బిజినెస్ వల్ల వస్తుంది, ఒక వెస్టీజ్ వల్ల వస్తుంది. డైరెక్ట్ చెప్పాలంటే ఈరోజు మనకు ఒక రిస్క్ అనేది లేకుండా, ఎటువంటి రిస్క్ లేకుండా ఈరోజు నాలాంటి పర్సన్ కూడా ఒక 1 lakh తీసుకునేటట్టు, నాలాంటి పర్సన్ కూడా ఇంత పెద్ద జూమ్ కండక్ట్ చేసేటట్టు ఇందులో చాలా మంది ఉన్నారు. ఇంకా 3 lakhs ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, 5 lakhs ఇన్కమ్ ఉన్నారు, 18 lakhs విజయరాజు గారు ఉన్నారు, 1,60,00,000 తీసుకునే సిద్ధార్థ్ సార్ ఉన్నారు. సో ఇదంతా దేని వల్ల సాధ్యమైంది? వెస్టీజ్ వల్ల సాధ్యమైంది. మనకు డెవలప్మెంట్ ఉంది ఇందులో.
ఈ యొక్క క్వార్టర్లో ఏముంది? మన యొక్క అభివృద్ధి. మనం డెవలప్ అయితేనే దేశం డెవలప్ అయినట్టు అని చెప్పారు అంబేద్కర్ గారు. పౌరులు అంటే మనం పని చేసే వాళ్ళం, మనం డెవలప్మెంట్ లేని దగ్గర దేశం డెవలప్ అవ్వదు కదా. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాబ్ చేసే వాళ్ళకి ఇది స్క్రీన్ షాట్ చూపించండి. నిజంగా నీ అభివృద్ధి ఉందారా అని అడగండి డైరెక్ట్ గా. తనని మన ఫ్రెండ్ అవుతాడా, మనకి రిలేటివ్ అవుతాడా, నీ డెవలప్మెంట్ ఎక్కడుంది ఇందులో? అంటే నీ డెవలప్మెంట్ నువ్వు జాబ్ చేస్తూ ఒక బండి కొనుక్కొని దానికి ఈఎంఐ కట్టుకుంటూ నీ జీవితం ఉండటమే డెవలప్మెంటా? కారు కొనుక్కోవా, ఇల్లు కొనుక్కోవా, పిల్లలకు అద్భుతమైన స్టడీ ఇప్పియవా, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళవా, ఇంకో లైఫ్ ఉందా? ఎక్కడుంది అభివృద్ధి? ఎక్కడుంది జాబ్ లో? కాబట్టి మీరు ఒకసారి ఇది చూపించండి. మన డెవలప్మెంట్ అని అంటే మనం ఒక రిచ్ లగ్జరీ లైఫ్ స్టైల్, ఒక రిచ్ లగ్జరీ లైఫ్ స్టైల్ మనకు వస్తే మనం డెవలప్ అయినట్టు. మనం డెవలప్ అయితే దేశం డెవలప్ అయినట్టే. మనం డెవలప్ అయితే కంట్రీ డెవలప్ అయినట్టు. ఎందుకు? ట్యాక్స్ పే చేస్తాం. ఎందుకు? ట్యాక్స్ పే చేస్తాం. సో సింపుల్ గా మీరు ఇక్కడ చూడండి, వెహికల్ కొంటాం, మనం కారు కొనేటప్పుడు రోడ్ ట్యాక్స్ కట్టేస్తాం. లక్షన్నర ఉంటుంది, అది కట్టేసినాం ఆల్రెడీ. దేశం డెవలప్మెంట్ కి ఉపయోగపడుతున్నాయి ఆ డబ్బులు. ఎందుకు? నువ్వు కారు కొన్నావు కాబట్టే. రీసెంట్ కార్ వచ్చి మీరు ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు, మీరు దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లారు. మనం సూట్లు కొంటా ఉంటాం, మంచి మంచి సూట్లు, లగ్జరీ సూట్స్ కొంటా ఉంటాం, రెగ్యులర్ షాపింగ్స్ చేస్తా ఉంటాం. జూమ్ చూడండి, జూమ్లు కొనుక్కునే అవుతుందా జూమ్ మీటింగ్? అంటే చూడండి, మన లీడర్స్ అందరూ మన కూర్చొని రెస్టారెంట్ లో తింటే మనకి రెగ్యులర్ గా డబ్బులు అవుతా ఉంటాయి, మనం రెగ్యులర్ గా ఆయిల్ కొట్టిస్తా ఉంటాం ఫీల్డ్ వరకు తిరిగే టైంలో. అంటే దేశ అభివృద్ధి చెందడం అంటే ఏంటది? మనం డెవలప్ అయితే మన పాకెట్ లో పైసలు ఉంటే మనం ఖర్చు పెడతాం. మన పాకెట్ లో పైసలు లేవు, అవునా కదా? లేకపోతే ఎట్లా డెవలప్ అవుతుంది దేశం? అంటే మనం పేదోడు అంటే మన దేశం పేద దేశం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు వెస్టీజ్ అనేది ఇది మన కంట్రీని కూడా మనం డెవలప్ చేస్తున్నట్టు, మనం డెవలప్ అయితే మన కంట్రీ డెవలప్ అవుతున్నట్టు, మనం డెవలప్ అయితే మన కంట్రీ డెవలప్ అవుతున్నట్టు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోండి. మనం ఎదగాల్సిన బాధ్యత. ఎందుకు అని అంటే మన కంట్రీ కూడా ఎదగాలి కదా. భారతదేశం ఎదుగుతున్న దేశం చిన్నప్పటి నుంచి ఎన్నో. ఎదిగిన దేశం ఎప్పుడవుద్ది అని అంటే నిన్ను నువ్వు నమ్మినప్పుడు, నువ్వు ఎదిగినప్పుడు. అంతేగా నువ్వు 10,000కో 20,000కో పని చేసుకున్నప్పుడు కాదు. హైలీ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఎవరేదైనా అనుకోండి, హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఎదగాలని అనుకోండి, ఎదగాలని అనుకోండి. 100% డెవలప్మెంట్ ఉంది. సో తర్వాత మనకి ఇక్కడ స్క్రీన్ మీద త్రిమూర్తులు, గౌతమ్ బాలి గారు, దీపక్ సుద్ గారు, కనవర్ సింగ్ గారికి పాదాభివందనాలు. ఎందుకంటే ఇది ఏదైతే అంబేద్కర్ గారు చెప్పినటువంటిది ఉందో దాన్ని వీళ్ళు నిరూపించారు, ఫిజికల్ గా చేసి నిరూపించారు. గౌతమ్ బాలి సార్ యొక్క ఆలోచన దాంట్లో నుంచి వచ్చిందే. బాలి సార్ యొక్క ఆలోచన ఒక సీఈఓకి ఎక్కువ జీతం ఉండటం ఏంటి, ఎక్కువ శాలరీ ఉండటం ఏంటి? పనిచేసేవాడికి కదా రావాల్సింది. అప్పుడే కదా కంట్రీ డెవలప్ అయ్యేది, అప్పుడే కదా వాళ్ళ కుటుంబం డెవలప్ అయ్యేది అనే ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి బాటమ్ ఆఫ్ హార్ట్ అంటే ఒక మంచి ఆలోచనలో నుంచి పుట్టిందే వెస్టీజ్ కంపెనీ 2004లో. అందుకనే ఎన్ని సునామీలు వచ్చినా, ఎన్ని అబ్స్ట్రాకల్స్ వచ్చినా, ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా సరే ఈరోజు వెస్టీజ్ #1 గ్లోబల్ 36 ర్యాంక్స్ లో ఉన్నాం. మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అవార్డు వచ్చింది. ఎవరు ఏదనుకున్నా వెస్టీజ్ #1. వరల్డ్ వైడ్ కూడా అతి త్వరలో మనం #1 అవ్వబోతా ఉన్నాం. సో ఎందుకు ఇది #1 అని అంటే మన డెవలప్మెంట్ కోసం వచ్చింది ఇది. ఎవరైతే భారతదేశంలో ఉన్న పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు లగ్జరీ కార్ స్థాయికి వచ్చి లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ మంచి ఆరోగ్యాన్ని తీసుకుంటున్నారంటే అది వన్ అండ్ ఓన్లీ స్క్రీన్ మీద ఉన్న ముగ్గురు వల్ల, గౌతమ్ బాలి గారి వల్ల. మీ అందరు కూడా పాదాభివందనాలు సార్. నిజంగా సచ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఒక మంచి ఆలోచన అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో ఆ ఆలోచనల నుంచి వచ్చిందే వెస్టీజ్ కంపెనీ. దీన్ని చెప్పండి ఎవరికైనా సరే, దీన్ని వినిపియండి. నిజంగా వాళ్ళు పనిచేసే కంపెనీ మోటో వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ లైఫ్ ఎదగడానిక, వాళ్ళ కంపెనీ ఎదగడానికి ఒకసారి అడగండి. ఏ సంస్థలో పనిచేస్తున్నారో ఆ సంస్థ ఎదుగుదల కోసం ఎంప్లాయీస్ ని యూజ్ చేసుకుంటే తప్పితే వాళ్ళ సంస్థలో పనిచేసే వాళ్ళు ఎక్స్పైర్ అయినా ఏదైనా సరే వాళ్ళ కుటుంబాలకు ఒక ఆసరాగా నిలవడం అలాంటిది ఉందా లేదా మీరు గమనించండి. బయట ఈరోజు వెస్టీజ్ లో జనరేషన్ ఇన్కమ్ ఉంది. ఎవరైనా వ్యక్తి ఒక క్రౌన్ డైరెక్టర్ దగ్గర కావచ్చు, ఒక డబుల్ క్రౌన్ దగ్గర కావచ్చు, ఒక స్టార్ డైరెక్టర్ దగ్గర కావచ్చు, ఒక గోల్డ్ డైరెక్టర్ దగ్గర కావచ్చు, ఏదైనా జరగరాంది జరిగితే వాళ్ళ కోసం ఇన్సూరెన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ కుటుంబానికి ఐడి ఇస్తుంది. ఇది జనరేషన్ ఇన్కమ్. 3 తరాలు హ్యాపీగా ఉంటాయి ఇక్కడ. వాళ్ళ కుటుంబం ఎక్కడ చేయి చాపి అడగాల్సిన పరిస్థితి లేదు. మీరు ఒకసారి గమనించండి. ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. దీని గురించి మనం చెప్పకపోతే అది మన తప్పు. దీని గురించి ఎవరికైనా చెప్పకపోతే అది మన తప్పు. ఎవరైనా సరే వెస్టీజ్ చేయడానికి షేమ్ గా ఫీల్ అవుతున్నారు అనుకోండి,
మనంత దురదృష్టవంతులు ఇంకొకరు లేరు. ఎందుకంటే ఇది ఈక్వల్ టు గాడ్ అని చెప్తాను నేను ఈ యొక్క ఆపర్చునిటీని. ఈక్వల్ టు గాడ్. మీరు ఏ కంపెనీని చూడండి మనంత సక్సెస్ లేదు. ఏ కంపెనీని చూడండి మన కంపెనీలో ఉన్న లీడర్స్ ఎక్కడా లేరు. మన దగ్గర ఉన్న అద్భుతమైన ప్రొడక్ట్స్ ఎక్కడా లేవు. మన దగ్గర ఉన్న అఫోర్డబుల్ ప్రైస్ బయట ఎక్కడా లేదు. మన దగ్గర ఉన్న లీడర్షిప్ ఎక్కడా లేదు. మన దగ్గర ఉన్న మీటింగ్స్ ఎక్కడా లేవు. సో కాబట్టి ప్రతి ఒక్కరు వెస్టీజ్ ని పిచ్చిగా నమ్మండి. వెస్టీజ్ ని పిచ్చిగా నమ్మండి. 100% మనల్ని మన దేవుళ్ళు ఒక రేంజ్ లో ముందుకు తీసుకెళ్తారు. దాంట్లో నో డౌట్. దాంట్లో నో డౌట్. లాస్ట్ ఫైనల్ వర్డ్స్ నేను చెప్పేది ఏంటి అని అంటే, మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్స్ అవార్డ్స్ అనేది వచ్చింది. అది మీరు గూగుల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2023 దాంట్లో వస్తుంది. మీరు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పేరు కొట్టండి. దాంట్లో ఎనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పేరు కొట్టండి. కొన్ని కంపెనీలు ఉన్నాయి, కొన్ని కంపెనీలు లేవు. వెస్టీజే వాటన్నిటికంటే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. లాస్ట్ ఇయరే మనకి దాంట్లో ప్లేస్ వచ్చింది. 500+ లో మనం ఉన్నాం. మిగతా కంపెనీలన్నీ మనకంటే కిందనే ఉన్నాయి. ఇంకా 2022తో వాటిని కంపేర్ చేస్తే మనకంటే ఇంకా అవి మైనస్ లోకి వెళ్తున్నాయి. మన కంపెనీ ప్లస్ లోకి వెళ్తా ఉంది. మన కంపెనీ వరల్డ్ వైడ్ గా ఎక్స్పెండ్ అవుతుంది. మిగతా కంపెనీలు బయటికి వెళ్ళిపోతా ఉన్నాయి. మన కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ జాయినింగ్స్ పెరుగుతా ఉన్నాయి. మిగతా కంపెనీలో తగ్గుతా ఉన్నాయి. మన కంపెనీ కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తా ఉంది. మిగతా కంపెనీలు అడ్రస్ లేకుండా టాటా బై బై అంటా ఉన్నాయి. మీరు ఒకసారి గమనించండి. ఈ రియాలిటీని చెప్పండి. ఇది నేను చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు. ఇది మనకు మోస్ట్ బ్రాండ్ అవార్డు ఇచ్చిన వాళ్ళు చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఈ విషయం. సో కాబట్టి వెస్టీజ్ ఈజ్ నెంబర్ 1 ఆల్వేస్. వెస్టీజ్ అనేది ఒక అద్భుతం అంతే. ఎందుకంటే ఒక మంచి మోటోలో నుంచి పుట్టినటువంటి దానికి పైనుంచి యూనివర్స్ నుంచి సపోర్ట్ ఉంది. దీనికి ఎక్కడి నుంచో కాదు. వెస్టీజ్ నడిపించేది ఏంటిది అని అంటే, నేనైతే చెప్పేది యూనివర్స్, దేవుడే నడిపిస్తుంది అంతే. ఎందుకంటే ఒక మంచి మోటో ఉంది. ఒక పేదవాడు ఎదగాలని చెప్పేసి ఉంది. కాబట్టి ఈ రోజు మన దాంట్లో ఒక పేద రైతు రీసెంట్ గా కార్ ఇచ్చేవారండి. ఆయన లైఫ్ లో కార్ ఎప్పుడు కొంటాడో ఆయనకు డ్రీమ్ లేదు. ఈ రోజు కార్ అచీవర్స్ అవుతున్నారు. 1 lakh అసలు ఒక ఆపర్చునిటీ ద్వారా 1 lakh తీసుకోవచ్చు. ఒక ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని తనకి తెలియదు. కానీ వెస్టీజ్ ఆపర్చునిటీ ద్వారా ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ మస్తే హ్యాపీ. మేము కారు ఓపెనింగ్ సెరమనీ చెప్పాం వికారాబాద్ లో. మన రవీందర్ గారు వికారాబాద్ నుంచి. సో అంటే చూడండి, అంటే ఒక పేద, ఒక చిన్న ఎక్కడో అట్టండి ఒక రైతు అంటే ఎక్కడ ఉంటాడండి? ఒక పేద రైతు ఎక్కడో బాటంలో ఉంటాడు. అవునా? మన ఫేస్బుక్ లోనో సోషల్ మీడియాలోనో ఓ రైతు అంటే రాజు అని పెడతాం. నిజంగా రాజులు ఎవరయ్యారు సార్? ఈ రోజు వెస్టీజ్ వల్ల ఆయన కారు తీసుకొని, ఈ రోజు వెస్టీజ్ వల్ల టై కట్టుకొని మీటింగులు చెప్తున్నాడు. మనలాంటి చదువుకున్న వాళ్ళకి కూడా ఆయన ఈ రోజు ఎగ్జాంపుల్. ఆయన వచ్చి నాలాగా ఎంబీఏ చదువుకున్నాడు కూడా ఈ రోజు, నువ్వు వెస్టీజ్ చేయరా, నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పే అంత దమ్ము ఈ రోజు వెస్టీజ్ ఆపర్చునిటీ కల్పించింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. సో ఇప్పటికే చాలా టైం అయింది. సో ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అవార్డు మొన్న యూసిడి అయినప్పుడు ఇచ్చినటువంటి అవార్డు విజయవాడలో. సో విజయరాజ్ గారికి, ఎంటైర్ మన గ్రోస్ టీమ్ కి, మన యొక్క యాక్టివ్ టీమ్ కి, మన మిత్ర టీమ్స్ అందరికి, మన యొక్క డౌన్ లైన్స్ కి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, వన్స్ అగైన్ మన గాడ్ నాకు విజయరాజ్ గారికి పాదాభివందనాలు చెప్తూ, నిజంగా సార్ మీరు ఏదైనా అనుకోండి, లీడర్స్ మీరు ఏదైనా అనుకోండి, నాతో క్లోజ్గా ఉండే వాళ్ళకి తెలుసు. అసలు మిమ్మల్ని రోజు అనుకుంటాం సార్. మేము రోజు ఎట్లా చేస్తున్నారో తెలియదు సార్. మీరు నిజంగా ఒక రేంజ్ లో ముందుకెళ్తున్నారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అట్లా అందుకోలేకపోతున్నాం. ఓపెన్ గా చెప్తున్నాం, మిమ్మల్ని అందుకోలేకపోతా ఉన్నాం. సో ఫైన్ డే మీతో మీరు మెచ్చుకునేలాగా వర్క్ చేస్తాము. సో టీమ్స్ ని ఇంకా చాలా ముందుకు తీసుకెళ్తాం. సో నేను ఈ లెవెల్కి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లీడర్స్ కి, మన పవన్ సార్ కి, విజయరాజ్ గారికి, ఈ రోజు హోస్ట్ చేసినటువంటి శరత్ ప్రబల గారికి ధన్యవాదాలు చెప్తూ, ఓవర్ టు శరత్ ప్రబల సార్.